Second, let me open the other one. Terraform scripts, Ansible pipelines. Okay. Jenkins pipeline start చేసా. Next testing over Jacaco plugin is done. Docker format is done, and the build is done. Okay, and Docker push అయింది. Sonar is also done. Okay. Quality gates. Okay, one second. Yeah, quality gates is implemented. Docker deploy. Okay, Docker deploy meaning ఇది dev deployment కదండి. One second. Yeah, deploy to dev test. Okay, and here we have seen something called as a method example. Okay, then where is the method? Okay, one second. Method రాసాము ఎక్కడైనా ఇక్కడ రాసామండి. Okay, let me copy this one. 9b. Um, what is it? Eureka method. Okay, dot groovy. Perfect. Right. So ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం కరెక్ట్గా we are able to create a pipeline for Eureka, build Sonar test and stage and all. Next Docker build గాని Docker push and deploy push అవుతుంది. Then we have seen some environments, right? Dev environment ఒకటి, test stage, have we created products well? మీ చెక్. యా ప్రాడ్ కూడా ఉంది, బట్ ప్రాడ్ ఇలా కాదండి. ప్రాడ్ ఇంకా యాక్చువల్ డిప్లాయ్మెంట్స్ మార్చాలి. ప్రాడ్ డిప్లాయ్మెంట్ ఇంకా ఇంత సింపుల్గా చేయకూడదు. వై బికాస్ ప్రొడక్షన్ ఎప్పుడు కూడా విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ థింగ్స్ అండి. లైక్ ఓన్లీ ఒక దానితో డిప్లాయ్మెంట్ చేయరు. సో థింగ్ ఏంటంటే కొన్ని వ్యాలిడేషన్స్ అవన్నీ ఉంటాయి. ఆ వ్యాలిడేషన్ కూడా రాద్దాం. కాకపోతే వాట్స్ ద నెక్స్ట్ స్టెప్? ఓకే, డిప్లాయ్మెంట్ ఇస్ డన్. రైట్, వన్ సెకండ్, లెట్ మీ స్టార్ట్ ద Jenkins server first before I do anything. Jenkins 8080. One second, wait. Start. Uh, Sona start అవలేదు ఇంకా. Start. Authorize. ప్రాక్టీస్ చేశాను ఇప్పటి వరకు పైప్లైన్ అంత అందరూని. ఎవరైనా ఒకరైనా ప్రాక్టీస్ చేశారా? ఓకే, ఓకే, గుడ్. సిస్టమ్ సిటీ స్టాటస్ జెన్కిన్స్. ఓకే, యాక్టివ్గా ఉంది, మరి ఎందుకు లోడ్ అవ్వట్లేదు? ఓకే, కోటా ఇష్యూ. ఇవన్నీ సెంట్రల్ ఉన్నాయా? వన్ సెకండ్. సీక్వల్. Jenkins master, why is it not coming up? Uh, Jenkins master is up and running. మన హెచ్టిటిపిఎస్లో ఓపెన్ చేసాను, అంత మించి ఇంకా. ఎనీహో మనకి సోనార్ అయిపోయింది కాబట్టి లెట్స్ లీవ్ దట్ స్టేజ్. ఎనీహో దట్స్ డన్. ఓకే, ఓకే. వేర్ ఇస్ ద యూరేకా? పర్ఫెక్ట్. మాస్టర్ బ్రాంచ్. Okay, these are pipeline basically, and deploy to dev test agent prod. మన dev environment ఏదండి? Docker environment. Let me log into this one.
ఓకే, లెట్ మీ docker ps. ఓకే, ఐ థింక్ ఇస్ దర్. సో docker ps హైఫన్ ఏ, ఇవన్నీ స్టాప్లో ఉన్నాయండి, దట్స్ ఓకే. వన్ స్టాప్ చేసాం కదా, దట్స్ ఫైన్. అండ్ docker rm docker ps hyphen aq. లెట్ మీ డిలీట్ ఎవ్రీథింగ్. పర్ఫెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం అంటే మనం ఐడియల్గా చూడండి, ఇప్పుడు మన పైప్ లైన్ ఫ్లో ఏంటి అసలు యాక్చువల్గా? ఒక మైక్రో సర్వీస్ ఉంది. సెకండ్. యా, ఒక మైక్రో సర్వీస్ ఉంది. ఈ మైక్రో సర్వీస్ని బిల్డ్ అండ్స్ ఇవన్నీ కూడా చేంజెస్ అవుతున్నాయండి. కాకపోతే రియాలిటీలో ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు మన పైప్ లైన్ ఎలా ఉంది? డెవలపర్కి మనం మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ క్రియేట్ చేసాం. కాకపోతే ఈ మల్టీ బ్రాంచ్ పైప్ లైన్ క్రియేట్ చేస్తున్నప్పుడు developers will be having the flexibility to deploy whatever branch they want to go with. Let's say master branch and a master branch, release branch can't release branch, feature branch, hotfix branch, or whatever it might be. Developers will be having their own flexibility to deploy whatever the branch they want to go with. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఒక హాట్ ఫిక్స్ చేసాం. ఓకే, సో డెవలపర్ ఏంటి, తన హాట్ ఫిక్స్ నిజంగా పని చేస్తుందా లేదా అది అది టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఏంటిది, తన హాట్ ఫిక్స్ ఏమి చేశారో ఈ హాట్ ఫిక్స్ నిజంగా వర్కింగ్ కాదా. సో ఏం చేద్దాం అనుకుంటున్నాడు, జస్ట్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాడు. బిల్డ్ చేసి సక్సెస్ అయితే డెవ్కి డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాడు. అంతే, అంతమించి ఏమీ కాదు. మన రిక్వైర్మెంట్ ఏంటి, డెవలపర్ ఎప్పుడైతే హాట్ ఫిక్స్ బ్రాంచ్ క్రియేట్ చేశారో బిల్డ్ చేయాలనుకుంటున్నారు, బిల్డ్ని డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాడు. అంతే, అంతమించి ఏమీ కాదండి. కాకపోతే ఇప్పుడు మనం ఎలా క్రియేట్ చేసిన పైప్ లైన్, మనం చేసిన పైప్ లైన్లో ఒక్కసారి డెవలపర్ వచ్చి బిల్డ్ అని కొట్టాను అనుకోండి, మొత్తం బిల్డ్ టెస్ట్ కేసెస్, సోనార్, డాకర్ బిల్డ్, డాకర్ పుష్, డిప్లాయ్ టు డెవ్, టెస్ట్, స్టేజ్, ప్రోడక్ట్ అన్ని జరిగిపోతున్నాయి. ఇది రియాలిటీలో ఎలా ఉంటుందంటే ఉండదండి, అస్సలు చేయకూడదు అలాగా. ఏంటది, ఒక్కసారి బిల్డ్ అని ఎంటర్ చేసిన తర్వాత మనం ఒక డెవాప్స్ ఇంజనీర్గా డెవలపర్స్కి ఆ ఫ్లెక్సిబిలిటీ ప్రొవైడ్ చేయాలి. ఏంటిది, మీరు ఏ ఎన్విరాన్మెంట్లో డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఎన్విరాన్మెంట్ తగ్గట్టు పైప్ లైన్స్ మాడిఫై చేయాలి, రైట్? బట్ మన పైప్ లైన్ ఎలా ఉంది ఇప్పుడు, వన్స్ developers are able to execute a build, they are able to build it, test it, dockerize it, deploy to dev, deploy to test, deploy to stage, and deploy to prod as well. This is not at all acceptable. ఎందుకంటే హాట్ ఫిక్స్ బ్రాంచ్ ఎప్పుడు కూడా ప్రొడక్షన్కి వెళ్ళకూడదు. సో ఇప్పుడు ఏం చేయొచ్చు నేను, ఐ మైట్ బి యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్, ఐ నీడ్ టు గివ్ ద డెవలపర్స్ అన్ ఆప్షన్ టు డిప్లాయ్ వాట్ ఎవర్ దే వాంట్. ఓకే, నాకు బిల్డే కావాలా, సరే బిల్డ్ ఒకటే చేసుకోండి. సోనా చేద్దాం అనుకుంటున్నారా, సోనా ఒకటే చేయండి. డాకర్ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారు, డాకర్ బిల్డ్ ఒకటే చేయండి. సో బేస్డ్ అపాన్ రిక్వైర్మెంట్ వీ నీడ్ టు కస్టమైజ్ ద పైప్ లైన్. ఎలా కస్టమైజ్ చేయొచ్చు అంటే ఇప్పుడు రైట్, సో మనకి ఇఫ్ యూ రిమెంబర్ ఇన్ జెన్కిన్స్ దెర్ ఇస్ సంథింగ్ కాల్ ఆప్షన్స్ అండి, మీకు గుర్తుందో లేదో. ఓకే, ఏంటో ఆప్షన్స్, విల్ బి హ్యావింగ్ మల్టిపుల్ సెక్షన్ పారామీటర్స్ పాస్ చేయొచ్చు మనం. బేస్డ్ అపాన్ ద పారామీటర్స్ మన డెవలపర్స్ అనేది ఏం ఈ వాట్ ఎవర్ దే వాంట్ టు గో విత్ దే కెన్ గో ఇట్ అకార్డింగ్లీ. సో ఇప్పుడు ఏం చెప్తాను డెవలపర్స్కి, సో నౌ yeah, here I'll be creating something called parameters. ఓకే, అందులో నాకేంటి ఫస్ట్, ఓకే డెవలపర్ ఐ విల్ బి గివింగ్ ఎ చాయిస్ ఏంటి, మేబీ ఐ విల్ మెన్షన్ సంథింగ్ ఆన్ నేమ్. ఐ వాంట్ గో విత్ బిల్డ్ ఓన్లీ. ఏంటిది, బిల్డ్ ఓన్లీ. సరే, ఎంటర్ కామా. ఓకే, నెక్స్ట్ చాయిస్లు ఏముంటాయండి, ఐ విల్ బి హ్యావింగ్ సంథింగ్ కాల్ చాయిసెస్. చాయిసెస్ ఏంటి, ఎస్ ఆర్ నో ఇవ్వచ్చండి. కాకపోతే ఇలా ఇస్తే ప్రాబ్లం ఏంటంటే బై డిఫాల్ట్ బిల్డ్ అవుతున్నప్పుడు ఎస్గా కన్సిడర్ చేసి డిప్లాయ్ అయిపోతుంది. ఈ ఎగ్జాంపుల్ మనం ఆల్రెడీ పైప్ లైన్స్ అప్పుడు చూసామను. సో ఎప్పుడు కూడా అందుకే ఎస్ఆర్ నో బదులు నో ఆర్ ఎస్ ఇవ్వాలండి. ఓకే, నెక్స్ట్ ఏంటి, ఏ డిస్క్రిప్షన్ అబౌట్ దిస్ వన్. డిస్క్రిప్షన్ ఏంటి, దిస్ విల్ ఓన్లీ బిల్డ్ ది అప్లికేషన్. పర్ఫెక్ట్. సో ఏమవుతుంది, ఐ హ్యావ్ క్రియేట్ వన్ చాయిస్ పారామీటర్ టు బిల్డ్ ఓన్లీ. నెక్స్ట్ ఇంకొకటి క్రియేట్ చేసుకుంటా. ఏంటది,
స్కాన్ ఓన్లీ. ఒకవేళ డెవలపర్ స్కాన్ కావాలనుకోండి స్కాన్ చేసుకుంటారు, లేదు అనుకోండి చేసుకోవద్దు అని ఇష్టం అది. దిస్ విల్ స్కాన్ ది అప్లికేషన్. నెక్స్ట్ ఇంకేం చెప్పచ్చు? ఓకే, దిస్ వన్ ఫర్ డాకర్ పుష్. ఇక్కడ ఎప్పుడైతే డాకర్ పుష్ చేస్తారో దిస్ విల్ డాకర్ పుష్ ఏం జరగాలండి నార్మల్గా అయితే బిల్డ్ ది యాప్, డాకర్ బిల్డ్ అవుతుంది, డాకర్ పుష్ కూడా అవుతుంది. నెక్స్ట్ what can be done is, okay, I want to deploy to dev. Okay, this will deploy the app to dev environment. Okay, next deploy to test, test environment, deploy to stage. This will deploy the app to stage environment, deploy to prod. This will deploy the app to prod environment. Okay, fine. సో ఎప్పుడైతే మనం నచ్చినట్టు రాసుకున్నామో దట్స్ ఓకే. సో ఇప్పుడు ఏం చేస్తాం, గివింగ్ ద డెవలపర్స్ ద రెస్పెక్ట్ టు పారామీటర్స్ టు డూ వాట్ ఎవర్ దే వాంట్ టు గో విత్. నా ఇలా రాస్తే మాత్రం అయిపోతుందండి కాదండి. నెక్స్ట్ ఏం చేయాలి? ఓకే, డెవలపర్స్ బిల్డ్ రాసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఏం చెప్తాం మనం, ఐ విల్ బి క్రియేటింగ్ ద బిల్డ్ పారామీటర్ కండిషన్ యాజ్ వెల్. ఓకే, బిల్డ్ ఎప్పుడు జరగాలంటారు? ఓకే, వెన్ కండిషన్. వెన్ ఎప్పుడు జరగాలి? బిల్డ్ ఎప్పుడైనా జరగచ్చు. ఎప్పుడు జరగాలంటే బిల్డ్ డెవలపర్స్ బిల్డ్ అని క్లిక్ చేసి అంటే బిల్డ్ ఓన్లీ అన్న బిల్డ్ జరగాలి, డాకర్ పుష్ అన్న బిల్డ్ జరగాలి. ఈ రెండిట్లో ఏది మెన్షన్ చేసినా బిల్డ్ ఇస్తే ఎగ్జిక్యూట్ అవ్వాలండి. ఓకే, సో ఏం చెప్తాను నేను, వెన్ ఐ రైటింగ్ సంథింగ్ కాల్ ఎస్ ఎనీ ఆఫ్ కండిషన్. గుర్తుంటే మనం జెన్కిన్స్ పైప్ లైన్ ఎనీ ఆఫ్ ఆల్ ఆఫ్ అని రెండు కండిషన్స్ మాట్లాడుకున్నాం. ఎనీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఏం చెప్పాలి, పెరామ్స్ డాట్ బిల్డ్ ఓన్లీ అన్న ఎస్, పెరామ్స్ డాట్ బిల్డ్ ఓన్లీ ఈక్వల్ టు ఎస్, పెరామ్స్ డాట్ డాకర్ పుష్ అన్న పర్లేదు. ఎనీ ఆఫ్ అండి అంటే ఏది ఇచ్చినా పర్లేదు. ఆల్ ఆఫ్ ఆల్ ఆఫ్ కాదండి, ఎనీ ఆఫ్. ఇది ఆల్ ఆఫ్ అంటే అన్ని జరగాలి, ఎనీ ఆఫ్ అంటే ఏదో ఒకటి ఇచ్చినా పర్లేదు. ఈ బిల్ ఎప్పుడు జరుగుతుంది? ఓన్లీ వెన్ ఎ పర్టిక్యులర్ రికాల్ బిల్ బిల్ ఓన్లీ ఎస్ అన్నా లేకపోతే డాకర్ పుష్ ఎస్ అన్నా కూడా జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టేజ్ ఏంటి, యూనిట్ టెస్ట్ కేసెస్. ఓకే, ఇది కూడా ఇదే కండిషన్ పెట్టుకుందాం. వెన్ కండిషన్ సేమ్ కండిషన్. ఓకే, బిల్డ్ అన్నప్పుడు డాకర్ పుష్ జరగాలి. నెక్స్ట్ సోనార్. సోనార్కి ఏం చెప్తాం అంటే వెన్ ఎనీ ఆఫ్ expression params dot scan only equal to yes. Why is it so? Why the color changed? ఒకటే ఇద్దాం అనుకుంటే ఒకటే వచ్చండి, వచ్చేస్తాను. 1 second. Why is it showing this color? Expression కరెక్ట్. ఇక్కడ మనకు ఆల్రెడీ స్కాన్ ఓన్లీ ఎస్ ఉంది కదండి క్యాపిటల్, అందుకే అది కూడా వచ్చి ఉంటుంది ఇక్కడ. params dot scan only. 1 second. స్కాన్ ఓన్లీ ఎస్ ఉందా క్యాపిటల్? ఒక్క నిమిషం, దెన్ ఎస్ కింద మారుతాం.
scanron equal to yes. Okay, let me remove this. సరే, సోనార్ ఓన్లీ పెరామ్ స్కాన్ నుండి జరిగినప్పుడు జరగాలి. ఓకే, నెక్స్ట్ డాకర్ ఫార్మాట్ ఎప్పుడు జరగాలి? డాకర్ ఫార్మాట్ ఓన్లీ, అసలు డాకర్ ఫార్మాట్ మనకు అవసరం లేదండి, ఎందుకంటే మనం కింద రాస్తాం కదా ఆల్రెడీ. ఇది అవసరం లేని స్టేజ్ మనకి. బట్ లెట్ మీ కామెంట్ ఇట్. ఓన్లీ ఫార్మాటింగ్ కోసం తెచ్చుకున్నంత తప్ప డాకర్ ఫార్మాట్ మనకి ఏం అవసరం లేదు పెద్దగా, ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఫార్మాటింగ్ చేసుకుంటున్నాం కాబట్టి. డాకర్ బిల్డ్ అండ్ పుష్ ఎప్పుడు జరగాలి? ఓకే, వెన్ ఎనీ డాకర్ బిల్డ్ అండ్ పుష్. ఓకే, బిల్డ్ అండ్ పుష్ ఓన్లీ కూడా ఎప్పుడు జరగాలని ఓన్లీ ఒకసారే కదా. కారణం ఇసి ఇక్కడ మీరు రాస్తానంటే ఓన్లీ ఒక కండిషన్ కూడా పెట్టుకోవచ్చు అండి, ఇలా డైరెక్ట్ పెట్టుకోవచ్చు. లేదు నాకు ఎనీ ఆఫ్లో ఎప్పుడైనా తర్వాత యాడ్ చేసుకుంటాను ఎన్ని కండిషన్స్ అన్నప్పుడు ఎనీ ఆఫ్ కూడా మెన్షన్ చేసుకోవచ్చు, మీ ఇష్టం. యూ కెన్ గో విత్ ఈదర్ ఆఫ్ వన్ ఎక్స్ప్రెషన్. params dot, what is it? డాకర్ పుష్. ఎక్కడుంది? params dot డాకర్ పుష్ ఈక్వల్ టు ఎస్. ఓకే, ఓకే, బిల్డ్ అండ్ డాకర్ పుష్ ఫైన్. డిప్లాయ్ టు డెవ్, ఇది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎప్పుడు జరగాలి డిప్లాయ్మెంట్? ఓకే, ఓన్లీ ఇది కాపీ చేసుకుందాం, ప్రతిసారి రాయాలి ఎందుకు ఇదంతా. డిప్లాయ్ టు డెవ్ వెన్, ఇది అవసరం లేదు. వెన్ ఎప్పుడు జరగాలండి? పెరామ్ స్టార్ట్ మనకి డిప్లాయ్ టు డెవ్ అన్నప్పుడు మాత్రం జరగాలి. బిల్డ్ అండ్ పుష్. ఓకే, పారామ్స్ డిప్లాయ్ టు డెవ్ ఈక్వల్ ఎస్ అన్నప్పుడు జరగాలి. టెస్ట్ కూడా సేమ్. ఎప్పుడు జరగాలి? పారామ్స్ డాట్ డిప్లాయ్ టు, ఏం పెట్టుకున్నాం పారామీటర్ ఇక్కడ మనం? డిప్లాయ్ టు టెస్ట్. డిప్లాయ్ టు, సారీ, డిప్లాయ్ టు టెస్ట్ ఎస్. నెక్స్ట్ లెట్ మీ కాపీ ద సేమ్ థింగ్. డిప్లాయ్ టు స్టేజ్, పారామీటర్ ఏంటి? డిప్లాయ్ టు స్టేజ్. ఓకే, ఎస్. ఎక్కడో ఏదో పోయిందండి పైప్ లైన్. ఈజ్ ఇట్ రెడ్ కలర్? ఓకే, లెట్ మీ ఫిక్స్ సార్. డిప్లాయ్ టు ప్రాడ్, deploy to prod, copy, deploy to prod. Yeah, now if you see I have written the pipeline, let me collapse this. Okay, tools, stages ఇకపోయింది, స్టేజ్ కరెక్ట్గా ఉంది. టెస్ట్ కేసెస్, సోనార్, ఓకే, డాకర్ బిల్డ్ అండ్ పుష్, స్టేజ్, డిప్లాయ్ టు టెస్ట్, డిప్లాయ్ టు ప్రాడ్. ఓకే, pipeline is fine. Okay, you see pipeline is working and agent, tools, stages, stage ఇవన్నీ ఓకే. మీదంతా కామన్ అండి. ఓకే, ఇక్కడ దాకా మనం రాసింది కరెక్టే. ఇప్పుడేంటి, నేను డెవలపర్కి ఐ హావ్ మేడ్ సమ్ చేంజెస్ సో దట్ the developers will be having some flexibility to deploy whatever they want to go with. Okay, let me commit this. Add conditional deploys. Conditional deploys. Push. Okay, come back to pipeline. చూసారంటే బిల్డ్ నౌ బై డిఫాల్ట్ ఉందండి, మనకి ఐడియాకి ఎలా రావాలి? బిల్డ్ నౌ విత్ పారామీటర్స్ అని రావాలి. బట్ ఫస్ట్ టైం కాబట్టి ఐ నీడ్ టు రీడిప్లాయ్ ఇట్. 45 ఫెయిల్డ్. ఎక్కడండి? 87, 91, 120, 144, 144, ఎన్ని వచ్చాయండి? 87. ఓకే, లెట్ మీ ఫిక్స్ దట్. వాట్ ఇస్ ఇట్? 87. No, not this one, right? Here. 87. 87. What is it? 1 second. Let me keep this side by side. 87 expired when condition. Already when condition ఉంది కదా. Okay. Maybe. 1 second. When
expression. Okay. Okay, let me commit this. Added expression. ఇవన్నీ మనం పైప్లైన్స్ చేసామండి. Push. Okay. Let me come back here. Build now. 46 failed. Okay. 93 expected stage 93. Mm, some flower bracket issues. 1 second. One condition ఇక్కడ క్లోజ్ అయిపోయింది. Okay. The steps are there. When condition is closed, steps are closed. And goes next. This for script. This for timeout. This for Sonar Cube. This for steps. Okay. Steps is done. When condition is also good. Okay. And next is stage is also fine. Okay. Now let me cover it. Fixed roller. Push. శివ గారు స్టేజెస్ కి కర్లీ బ్రేసెస్ క్లోజ్ అవ్వలేదు అనుకుంటా, ఒకసారి చూడండి. ఇదా ఇక్కడ ఉంది. అవును. ఓకే మరి పైప్ లైన్ ఇది అది ఓవరాల్ పైప్ లైన్ అనుకుంటా. 1 సెకండ్. ఓకే ఒకసారి ఇప్పుడు పైప్ లైన్ క్లోజ్ అయింది, ఏజెంట్ క్లోజ్ అయింది, స్టేజెస్ క్లోజ్ అయింది, పైప్ లైన్ క్లోజ్ అయింది. ఓకే మధ్యలో ఒక్కటి రిమూవ్ చేసామంటే కమిట్ పుష్. ఓకే 47. గైస్ మీరు ఈ ప్రాజెక్ట్ 1-2 సార్లు 1-4-5 సార్లు ప్రాక్టీస్ అని తప్పలేదండి. ఓకేనా, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ ఇది. I can't name the person, but recently one of the student gave me a context of one of the other ones, the top ones in the market. మీరు చేస్తున్న దాంట్లో 10% కూడా లేదు అది. ఓకేనా, అది రియల్ టైం ప్రాజెక్ట్ కానే కాదు. బట్ అన్ఫార్చునేట్లీ పీపుల్కి రియల్ టైం ప్రాజెక్ట్స్ తెలియకుండా ఇంటర్వ్యూకి వెళ్ళిపోతున్నారు, చాలా దెబ్బడిపోతున్నారు. ఓకే, మీరు నిజంగా ఇదే ప్రాజెక్ట్ ఎండ్ టు ఎండ్ చేసి ఇంటర్వ్యూకి వెళ్ళి చెప్తే ఐఎమ్ డామ్ షూర్ దట్ ఎనీ ప్రాజెక్ట్ ఏ ఇంటర్వ్యూ కూడా ఫెయిల్ అవ్వరండి. దట్స్ ఫర్ షూర్. Okay, now if you see, I got the build parameter, that's correct path. Now if you see, I'm having the options. డెవలపర్ ఇప్పుడు ఏంటి, ఓకే నాకు మాస్టర్ బ్రాంచ్ కానీ మాస్టర్ బ్రాంచ్ నాకు ఏ బ్రాంచ్ అండి బేసిక్గా ఇప్పుడు దా కోడ్ మన మాస్టర్ బ్రాంచ్ ఉంది కాబట్టి ఓకే, డెవలపర్ ఎన్ని బ్రాంచెస్ క్రియేట్ చేసుకొని ఎవరికి వాళ్ళు నచ్చిన కోడ్ అప్లై చేసుకోవచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ మాస్టర్లో ఏం చెప్తాను, యాజ్ ఎ డెవలపర్గా నాకు ఓన్లీ బిల్డ్ ఒకటే జరగాలి, జస్ట్ వెరిఫై అని కోడ్ మార్చాను, కోడ్ ఫిక్స్ చేశాను, ఆ బిల్డ్ పనిచేస్తుంది లేదా, ఓన్లీ బిల్డ్ ఎస్, ఓకే అన్నీ నో బిల్డ్. ఓకే ఏమీ జరగలేదు. వై బిల్డ్ స్కిప్ డ్యూ టు వెన్ కండిషన్. వై బిల్డ్ స్కిప్ చూద్దాం ఎందుకు స్కిప్ అయిపోయింది. పారామీటర్స్ బిల్డ్ ఓన్లీ స్టేజెస్ బిల్డ్ వాట్స్ రాంగ్ హియర్. చాయిసెస్ దగ్గర నో నో ఏంటండి టైపో ఉంది చూడండి, టైపోనా కరెక్ట్ అయినా ఇక్కడ చాయిసెస్ చాయిసెస్ కదా. నో ఎస్ అక్కడ
అవును, నో అండ్ ఎస్ కింద కింద రావాలి కదా, లైన్ బై లైన్. కరెక్ట్. మనకి ఇక్కడ అలా చేస్తున్నప్పుడు నో ఎస్ వచ్చింది కదా, ఎలాగా నో కింద ఎస్. ఓకే, బిల్డ్ ఓన్లీ నో కొడతాం. అప్పుడు ఒకసారి ఆగండి, ఇది నో పెడతాం, డాకర్ పుష్ చేసి పెడతాం, ఇదేనా అవుతుందో చూద్దాం. ఇది అవుతుంది. ఓకే, 1 సెకండ్, డాకర్ పుష్. ఏం జరుగుతుంది ఇప్పుడు? బిల్డ్ అవుతుంది, టెస్ట్ కేసెస్ అవుతున్నాయి. దెన్ వాట్ హ్యాపన్ టు బిల్డ్? బిల్డ్ ఓన్లీ, బిల్డ్ ఓన్లీ, perams, choice name, build only, choices, no, yes, description, docker push, yes. Okay, let me check. Okay, if you see డాకర్ పుష్ అంటే కండిషన్ ఏం చెప్పుకున్నాం? డాకర్ పుష్ ఎప్పుడు జరగాలండి? డాకర్ పుష్ ఎస్ పెట్టుకున్నాం అంటే ఏమేమి స్టెప్స్లో ఉన్నాయి? బిల్డ్ జరగాలి, యూనిట్ టెస్ట్ కేసెస్ కూడా జరగాలి డాకర్ పుష్ అంటే, అలాగే డాకర్ బిల్డ్ అండ్ పుష్ కూడా జరగాలండి. ఈ 3 కండిషన్ జరగాలి. సోనార్ స్కిప్ అయిపోయింది. సోనార్ ఎందుకంటే మనం ఎస్ఆర్నో పెట్టుకున్నాం కాబట్టి సోనార్ మెన్షన్ చేయలేదు. ఓకే, బట్ లెట్ మీ చెక్ వన్స్ వై దిస్ బిల్డ్ ఓన్లీ ఇస్ నాట్. ఓకే, లెట్ మీ వన్స్ ట్రై బిల్డ్ ఓన్లీ as yes. Strange. 1 second. బిల్డ్ ఓన్లీ, వాళ్ళు బిల్డ్ అని రాసుకున్న స్టెప్ ఏంటండి? మేవన్ ప్లేన్ ప్యాకేజ్ ఐఫండి స్కిప్ టెస్ట్ ఇదే కదా. ఎక్స్ప్రెషన్స్ ఎనీ ఆఫ్, సెకండ్, ఓకే, ఎస్, ఎక్స్ప్రెషన్స్ ఎనీ, ఒక్క నిమిషం తేనని ఇది కామెంట్ చేద్దాం ఒకసారి. కామెంటెడ్ డాకర్ కమిట్ పుష్ బిల్డ్ పారామీటర్స్ బిల్డ్ అండ్ ఎస్. ఓకే, నో బిల్డ్ ఇస్ డన్. బిల్డ్ అయింది అసలు, యూరేకా అయింది. ఓకే ఓకే, బిల్డ్ గోట్ సక్సెస్, జార్ ఫైల్ గోట్ జనరేటెడ్. అండ్ 1 సెకండ్, లెట్ మీ బిల్డ్ ఎస్ పెట్టుకున్నాం, ఎక్స్ప్రెషన్. ఓకే, 1 సెకండ్. సో నాకు బిల్డ్ అవుతుంది ఇప్పుడు, అలాగే డాకర్ పుష్ అన్న బిల్డ్ జరగాలి. డాకర్ పుష్ అని బిల్డ్ జరగట్లేదు. ఓకే, డాకర్ పుష్, build docker build and docker push. 1 second, let me go back to the 52 కన్సోల్ అవుట్పుట్. ఏం జరుగుతుంది ఇక్కడ? యూనిట్ టెస్ట్ కేసెస్ రన్ అవుతున్నాయి. టెస్ట్ సోనా స్కిప్డ్. ఓకే, జార్ ఉంది. అసలు బిల్ ఒక జార్ ఎక్కడ వచ్చింది దానికి? 1 సెకండ్, లెట్ మీ లాగ్ ఇన్ టు మై స్లేవ్ వన్స్. ఓకే, ఆథరైజ్.
ఒకసారి మనం గిట్ హబ్కి వెళ్దాం. గిట్ హబ్ మన ఏంటి ఇదే కదా గిట్ హబ్. ఓకే, దిస్ ఇస్ ఫైన్ అండ్ జెన్కిన్స్ పైప్ లైన్ ఇస్ ఓకే ఫైన్. ls, this is docker env, ls cd jenkins, ls cd workspace, ls ఇక్కడ వర్క్ స్పేసెస్. వాట్ ఈస్ యర్ వర్క్ స్పేస్? ls-la యురేకా మాస్టర్, ls-la యురేకా మాస్టర్, ls-la i27 యురేకా మాస్టర్. ఓకే, ఇక్కడ బై డిఫాల్ట్గా టార్గెట్ ఉంది కాబట్టి ప్రతిసారి క్రియేట్ చేసుకుంటుంది. ఓకే, మేబీ వాట్ వీ కెన్ డూ ఇస్ ఎప్పుడైతే నాకు బిల్డ్ అయిపోతుందో, ఓకే, లెట్ మీ క్లీన్ దిస్ వన్ అండి. ఓకే, ఒక పని చేద్దాం. నాకు అన్నెసరీ ప్రతిసారి అక్కడ ఉండిపోతుంది డేటా. ఇఫ్ ఈ డేటా ఇక్కడ ఉంటుందండి నాకు బిల్డ్ అవ్వకపోయినా నా వార్ఫైల్ చేసుకుంటుంది. ఇఫ్ అబ్జర్వ్ ద ఇష్యూ హియర్, నేను బిల్డ్ చేయమని చెప్పలేదు, పోనీ బిల్డ్ అవ్వలేదు, బేసికల్లీ బిల్డ్ అవ్వకపోయినా ఇదంతా తీసుకుంటుంది. ఇలా జరగకూడదు. ఓకే, మేబీ ఐ కెన్ డూ వన్ మోర్ థింగ్. ఇక్కడ ప్రాడ్ అయిపోయిన తర్వాత లెట్ మీ రైట్ వన్ స్టేజ్ టు క్లీన్. ఓకే, basically there is one thing called as Jenkins clean workspace. This is a plugin అండి. ఓకే, బై డిఫాల్ట్ ఏం చేస్తా అంటే ఈజ్ అవైలబుల్ టు యూజ్ విత్ డిక్లేర్డ్ పైప్ లైన్. వెన్ యూ వాంట్ టు క్లీన్ ద వర్క్ స్పేస్ ఆఫ్టర్ ద బిల్డ్ యూ కెన్ యాడ్ దిస్ స్టెప్ టు సూటబుల్ కండిషన్. ఏ ఉండదు, క్లీన్ వర్క్ స్పేస్ మెథడ్ రాసుకుంటాం. కాకపోతే దానికి ప్లగిన్ ఒకటి ఉండాలి. గో బ్యాక్ టు డాష్ బోర్డ్, గో టు మేనేజ్ జెన్కిన్స్, ప్లగిన్స్, అవైలబుల్ ప్లగిన్స్, క్లీన్ వర్క్ స్పేస్. Right, one second. Is this okay? Workspace plugin. Where it will be? Post section, pipeline syntax. Okay, maybe it is already by default available. Okay, clean steps ఏం చెప్తానంటే స్టెప్స్లో చిన్న స్టెప్ ఏనండి. క్లీన్ క్లీన్ వర్క్ స్పేస్, డబ్ల్యూ షుడ్ బి క్యాపిటల్, యాడెడ్ క్లీన్ వర్క్ స్పేస్, కమిట్, పుష్. ఓకే, నా లెట్ మీ చెక్ ద, నేను ఏమి చేయను, జస్ట్ బిల్డ్ పారామీటర్స్ నో ఎంటర్ చేస్తాను అంతే, ఇంకేం చేయను. అంటే నాకు ఏమీ అవసరం లేదు, జస్ట్ ఐ వాంట్ టు ట్రిగర్ ఎంటీ బిల్డ్, దట్స్ ఇట్. ఓకే, నథింగ్ ఇస్ డన్. ఇఫ్ ఎవ్రీథింగ్ ఇస్ క్లియర్, ఐ మీన్ ఏ స్టేజ్ కూడా వర్క్ అవ్వలేదండి, ఓన్లీ క్లీన్ ఒకటి ట్రిగర్ అయింది. అండ్ ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు యువర్ స్లేవ్, ఓకే, ఎర్లెస్ వేర్ ఇస్ మాస్టర్ గై. ప్రీవియస్గా మనకి మాస్టర్ ఉండి చూసారంటే మాస్టర్ లేదు, టెంప్ ఉంది. ఓకే, టెంప్ ఇస్ ఫైన్, మాస్టర్ లేదు కాబట్టి. రైట్, ఇప్పుడు ఏం చేస్తాను, బిల్డ్ పారామీటర్స్. ఓకే, లెట్స్ అస్యూమ్ ఐఎమ్ a developer currently. I don't know anything about pipeline. My DevOps team has handed over the pipeline to me. ఓకే, నేను వచ్చి ఏం చేస్తాను, నేను కోడ్ కమిట్ చేసుకున్నాను గిట్హబ్లో, నేను డైరెక్ట్గా డిప్లాయ్ టు డెవ్ అంటున్నా. నేను చెప్తున్నాను, నాకు డైరెక్ట్గా డెవ్ డిప్లాయ్ అవ్వాలి, దట్స్ మై రిక్వైర్మెంట్, డిప్లాయ్ టు డెవ్. ఓకే, so it's trying to create a container basically. And if you come back to dev environment here, docker ps -a, nothing is there. Even though if you come back here and see output, one second, why is it not getting this docker instance IP got changed, right? Last time the policy 34.128.84.228. Then దేనికి అవుతుందండి, వేరే దానికి కనెక్ట్ అవుతుంది, దట్స్ ఇష్యూ. ఓకే, నా ఇఫ్ యూ కమ్ బ్యాక్ టు డాష్ బోర్డ్, go back to manage Jenkins, go back to system.
ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ చాలా దగ్గర ప్లేస్ చేయొచ్చండి. వీ హ్యావ్ సీన్ ఇన్ ద పైప్ లైన్ అండ్ మోర్ ఓవర్ ఇఫ్ యు సీ దిస్ ఇస్ ద వన్. ఓకే, లెట్ మీ రీప్లేస్ దిస్. సేవ్. లెట్ మీ ఇది ఎస్ఎస్ అవ్వదు. లెట్ మీ అబౌట్ ఇట్. Build with parameters. Deploy to dev as yes. Build. It's not aborted it. Aborted. Okay. And let me go back. If you see, it got failed. ఏమైంది? ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? పర్మిషన్ denied while trying to. వన్ సెకండ్, అది ఎందులో ఒక సెకండ్. డాకర్ వన్ సెకండ్. వేర్ ఇస్ అవర్ dev environment? ls -la var run doc socket run okay, var run doc socket. ఓకే, now let me run this one. ఇది లాస్ట్ టైం ఇచ్చామండి, బట్ ఐ కెన్ got 20. Deploy to dev, yes, build. మన ఒక్క మైక్రో సర్వీస్ ఎండ్ టు ఎండ్ పైప్ లైన్ అయిపోయిందంటే మిగతా అవన్నీ జస్ట్ 5-10 minutes టాస్క్స్ అండి. ఒక్క పైప్ లైన్ ఎండ్ టు ఎండ్ రాయగలిగితే మిగతా మైక్రో సర్వీస్ అన్ని కూడా జస్ట్ మారుస్తాం అంతే కదా. ఓకే, ఇఫ్ యు సీ హియర్, దిస్ ఇస్ ఎగ్జాక్ట్ ఇష్యూ. చూడండి, మ్యాండేటరీ ఇష్యూ. ఎవరైనా అడిగారు అనుకోండి, మీరు ఇష్యూస్ ఏం ఫేస్ చేశారు అంటే ఇలాంటివి కూడా చెప్పచ్చు. మీరు ఏమని, నేను డెవాప్స్ ఇంజనీర్, మన డెవలపర్కి అవసరం చెప్పి పైప్ లైన్స్ క్రియేట్ చేశాను. ఎలా చెప్పాను వాళ్ళకి, ఓకే యూ కెన్ గో టు పారామీటర్స్, సెలెక్ట్ వాట్ ఎవర్ యూ వాంట్ గో విత్ అండ్ క్లిక్ ఆన్ బిల్డ్, వర్క్ అవుతుంది. బట్ డెవలపర్స్కి ఆ విషయం ఏం తెలియదు కదా, ది జస్ట్ వాంట్ టు బిల్డ్ ద అప్లికేషన్, డిప్లాయ్ ద అప్లికేషన్. ఇప్పుడు ఏమైంది, వాళ్ళు వచ్చి డైరెక్ట్ డిప్లాయ్ టు డెవ్ అన్నారు. డిప్లాయ్ టు డెవ్ అంటే అప్లికేషన్ ఫెయిల్ అయిపోయింది. ఎందుకు ఫెయిల్ అయిపోయింది? నెక్స్ట్ మీకే మెయిల్ వస్తుంది, శివ మా ద పైప్ లైన్ దట్ యూ హ్యావ్ సెంట్ us as broken, can you please fix the pipeline ASAP because we are unable to deploy to dev environments. But when you see the pipeline, it's trying to deploy the environment, that's fine, that's good part. But if you see what is happening, it has connected to the virtual machine, that's good. Error response from daemon. Okay, ఏంటది? This guy is not available. If you see E38 EB E78 ఎందుకు అవ్వలేదండి అసలు? ఇప్పుడు మీరు ఇదే పైప్ లైన్ ఇది రాసుకొని గో బ్యాక్ టు యువర్ నోడ్ వేర్ డాకర్ ఇస్ అవైలబుల్, డాకర్ పుల్ అన్నారు అనుకో, ఇట్ విల్ సే దట్ ఇట్స్ నాట్ అవైలబుల్. ఎందుకంటే ఈ ఇమేజ్ అసలు రిజిస్ట్రీలో ఇమేజే లేదు. ఎందుకు లేదు ఇమేజ్? బై డిఫాల్ట్ బిల్డ్ చేయలేదు కదా. నార్మల్గా ఏంటి అసలు, ఆ ఇమేజ్ కుక్ అయితే కదా మీకు అవైలబుల్గా ఉంటుంది రెడీగా రిజిస్ట్రీలో డౌన్లోడ్ అవ్వడానికి. ఇదేంటి E38 EBE E38 EBE అనేది ఏంటంటే ఇస్ ద లేటెస్ట్ కమిట్ ఐడి పుల్ చేసుకుంటుంది. కాకపోతే తినకని ముందు జరగాల్సిన స్టేజ్ ఏంటంటే ఈ కమిట్తో, చూడండి ఈ కమిట్తో ఎక్కడా కూడా మనం బిల్డ్ చేయలేదు. బిల్డ్ అంటే ఏంటి, ఇది చేయలేదు చూసారా. డాకర్ బిల్డ్ అవ్వనప్పుడు అది ఎలా పుష్ అవుతుంది? పుష్ అవ్వదు. పుష్ అవ్వకపోతే కంటైనర్ కూడా క్రియేట్ అవ్వదు. ఐ క్లియర్ ఆన్ దట్ పాయింట్? అందరికీ నా పాయింట్ అర్థమైందా? శివ. ఓకే, బేసిక్ ఏంటి, డెవలపర్ తనకు తెలియదు, తనేం చెప్పాడు, జస్ట్ డెవలో డిప్లాయ్ చేయమని చెప్పాడు. బట్ అన్ఫార్చునేట్లీ తనకు బిల్డ్ జరగాలని సంగతి తెలియదు. బికాస్ డెవలపర్స్ చాలా మంది ఉంటారు కదా, అందరికీ అన్ని రావాలని తెలియదు కదా. యాజ్ ఎ డెవాప్స్ గై ఇది మన ఫాల్ట్. ఏంటది? ఓకే, ఇక్కడ మనం ఏం చెప్పచ్చు, డిప్లాయ్ టు డెవ్ అంటున్నప్పుడు మేబీ ఒక కండిషన్ రాసుకోవచ్చు మనం. డెవలపర్స్ డెవ్కి డిప్లాయ్ చేయమంటున్నారు. ఓకే, సో మన పైప్ లైన్ ఏం చేయాలి, ఫస్ట్ ఈ కమిట్ ఐడితో ఇమేజ్ని పుష్ చేసుకో, అది పుల్ చేయి. నీకు కానీ సక్సెస్ ఉంటే అప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళు. లేకపోతే ఏం చేస్తారండి, కమిట్ ఐడియా లేకపోతే మీనింగ్ ఏంటి, ఇమేజ్ లేదని. ఇమేజ్ లేదు కాబట్టి ఇమేజ్ క్రియేట్ చేయాలి. ఇమేజ్ క్రియేట్ చేయాలంటే ఖచ్చితంగా బిల్డ్ జరగాలి, అప్లికేషన్ బిల్డ్ జరగాలి. సో ఐ విల్ బి రైటింగ్ ఎ మెథడ్ టు వ్యాలిడేట్ ద ఇమేజ్. ఇఫ్ ద ఇమేజ్ ఇస్ అవైలబుల్ ఇన్ ద registry, pull the image.
If it is successful, go and deploy. If it is not successful, if you're getting some errors, do one thing, build the application and then push the application to registry. Am I clear? అందరికి ఆ లాజిక్ అర్థమైందా? మీతో వాళ్ళండి, ఐ వాంట్ ఆన్సర్స్. ఎస్ ఆర్ నో, కనీసం ఎస్ ఆర్ నో నేను చెప్పండి గైస్, అది ఎందులో పెద్ద కష్టమేం కాదు కదా. మిగతా వాళ్ళు ఒకళ్ళే వినిపిస్తున్నారు వాయిస్ ఎప్పుడు నాకు, నేను ఒకళ్ళు కాదు క్లాస్ చెప్తాను, అందరికీ ఉన్నారు కదా. ఓకే, లెట్ మీ ద లాజిక్. ఇస్ అ పైప్ లైన్ హియర్. ఓకే, ఇప్పుడు నేను రాస్తాను, లాజిక్ రాసుకుంటాను. ఏమని, ఒకవేళ ఎప్పుడైనా ఏది రాసినా, ఓకే లెట్ మీ క్రియేట్ ఎ మెథడ్ హియర్. ఇక చాలా మెథడ్స్ ఉన్నాయి కదండి, లెట్ మీ క్రియేట్ వన్ మోర్ మెథడ్. ఇది డాకర్ డిప్లాయ్ డెఫ్. ఏం చెప్తానంటే ఇమేజ్ని వ్యాలిడేషన్ చేయి. మీ వాళ్ళు రాసుకోవచ్చు మీరు. ఓకే, ఏం చెప్తారు, ఫస్ట్ ఏం చేస్తారంటే ప్రింట్ ఎలన్, ఫస్ట్ ఐమ్ ట్రైంగ్ టు పుల్లింగ్ ద డాకర్ ఇమేజ్. ఓకే, ఏ ఇమేజ్ చెప్తా. ఫస్ట్ స్క్రిప్ట్ రన్ చేయి. ఏం స్క్రిప్ట్ అది, ఇక్కడ ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఇక్కడ రాసుకున్నాం అండి, డాకర్ పుల్ కమాండ్ రాసామా, డాకర్ పుల్ ఇక్కడ రాసాం. ఓకే, ఓకే డాకర్ పుల్, ఇది సెకండ్ నేను ట్రై చేయండి, పుల్ చేద్దామని. ఏంటిది, ట్రై టు ఎగ్జిక్యూట్ దిస్ కమాండ్. ఓకే, నౌ డూ వన్ థింగ్, just give a try. If you are able to get this one perfectly, that's okay. If not, if you are getting some errors, take a catch exception. మీకు ఎర్ర వచ్చిందా, క్యాచ్ చేయండి ఎక్సెప్షన్. ఓకే, ఎలా క్యాచ్ చేస్తారు, యూ కెన్ ప్రింట్ వన్ కమాండ్, ప్రింట్ ఎలన్. ఏం చెప్తారు, oops, docker image with this tag is not available. అంటే లేదు రిజిస్ట్రీలో. సరే ఏం చేయమంటే ఇప్పుడు నన్ను, రిజిస్టర్లో లేదు. సో వాట్ యూ వాంట్ టు డూ నా, మేబీ ఇక్కడ మనం అసలు అప్లికేషన్ బిల్డ్ రాసుకున్నామండి, మనం ఏమైనా మెథడ్స్ రాసామా ఇక్కడ, బిల్డ్ రాయమని, బిల్డ్ వెర్ ఇస్ ఇట్. ఓకే, బిల్డ్ గల మెథడ్ రాయలేదా మనం. ఓకే, కాంటే మళ్ళీ కాల్ చేయొచ్చండి, లేకపోతే మెథడ్ రాసుకోవడం బెస్ట్ ఎప్పుడు కూడా. బిల్డ్ యాప్ చేయండి. ఓకే, ఏం చేస్తారు, ఎకో ఇప్పుడు ఉంది కదా ఇదంతా, ఆ, ఈ రెండు కట్ చేసేయండి. కమ్ బ్యాక్ టు యువర్ మెథడ్, ఓకే మన మెథడ్ క్రియేట్ చేసుకున్నాం, అంతమించి ఏం కాదు. బిల్డ్ యాప్. ఓకే, కాకపోతే ఇక్కడ ఇంకేమైనా ఉన్నాయి బిల్డ్ రాసింది మనం, ఇక్కడ జస్ట్ రైట్ సంథింగ్ జస్ట్ ఫర్ రిమెంబర్ పర్పస్. ఓకే, బిల్డ్ రాసుకుంటున్నాను. ఇక్కడ ఏం చెప్తానంటే ఐ విల్ క్రియేట్ ఎ రిటర్న్ స్టేట్మెంట్, దట్స్ ఇట్. రిటర్న్ చేయండి. ఓకే, సరే, ఇక బిల్డ్ యాప్ రాసుకున్నారు. ఒకవేళ ఎక్సెప్షన్ కానీ జరిగితే ఏం చేయాలి మీరు, డూ వన్ థింగ్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ సమ్ ఎక్సెప్షన్, ఈ మెథడ్ని కాల్ చేయండి. ఏ మెథడ్ అండి, ఈ బిల్డ్ యాప్ అనే మెథడ్ని కాల్ చేయండి. బిల్డ్ యాప్ కాల్, అది అయిపోయిన తర్వాత ఏం చేస్తారు, అప్పుడు బిల్డ్ చేయండి. మళ్ళీ బిల్డ్ చేయాలంటే మళ్ళీ ఇదంతా మెథడ్ రాస్తారా, లేదు. సో మనం ఏం చేయొచ్చు అసలు యాక్చువల్గా, మనం ఇందాక బిల్డ్ కోడ్ కట్ చేసాం కదండి, అక్కడ ఇఫ్ యు సీ ఐఎమ్ రైటింగ్ ఎవ్రీథింగ్ యాజ్ మెథడ్స్ ఓన్లీ. ఓకే, అంటే ఎవరైనా బిల్డ్ అంటే ఈ మెథడ్ కాల్ చేసుకోండి. ఓకే, పర్ఫెక్ట్లీ ఫైన్. ఇప్పుడు నెక్స్ట్ ఏం చెప్తున్నాం, ఫస్ట్ ట్రై చేయి, ఇమేజ్ ఉందా లేదా. ఇమేజ్ ఉంటే దట్స్ ఓకే, ఇమేజ్ లేదనుకోండి, అప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ బిల్డ్ చేయండి. తర్వాత డాకర్కి మనం మెథడ్ రాసుకున్నామండి, డాకర్ డిప్లాయ్ రాసాం, డాకర్ బిల్డ్ అండ్ పుష్ రాసామా.
లేదు. ఓకే, దిస్ మెథడ్ విల్ బిల్డ్ ఇమేజ్ అండ్ పుష్ టు రిజిస్ట్రీ. ఓకే, ఏంటి మెథడ్ అంటే డెఫ్ డాకర్ బిల్డ్ అండ్ పుష్, రైట్. రిటర్న్ స్టేట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది, రిటర్న్. ఇక బిల్డ్ అండ్ పుష్ ఏదైనా కోడ్ ఉంది, ఇదే కదా. బిల్డ్ అండ్ పుష్ తీసుకాయ, బిల్డ్ అండ్ పుష్ ఎకో ఇక్కడ బిల్డింగ్ డాకర్ ఇమేజ్ కాపీ అంతా కామన్, అంటే ఇది కావాల్సిన కోడ్. ఓకే, కట్ దిస్ కోడ్, పేస్ట్ హియర్. ఓకే, సో ఇప్పుడు నేనేం చెప్తాను ఇక్కడ, ఎవరైనా డాకర్ బిల్డ్ అండ్ పుష్ అని అడిగితే కాంటి ఇవి కూడా తీసేచ్చండి, మీరు ఇవేమీ అవసరం లేదు మీకు. ఇంకా మీకు ఎవరైనా మీరు డాకర్ బిల్డ్ అండ్ స్టేజ్ అడిగారు అనుకోండి, జనరల్ మీరు డైరెక్ట్ కాల్ చేసుకోవచ్చు. ఈ మెథడ్ మళ్ళీ కొత్తగా మళ్ళీ రాయాల్సిన నీడ్ కూడా లేదు. ఓకే, పోనీ మనం కూడా క్లియర్ చేద్దాం, ఎందుకు అన్నెసరీ కోడ్ రాయడం. ఓకే, ఇదేం చెప్పచ్చు, డాకర్ బిల్డ్ అండ్ పుష్ డాట్ కాల్. ఓకే, సో ఏంటి, ఎవరైనా బిల్డ్ అండ్ పుష్ అని అడిగితే ఈ మెథడ్ కాల్ అవ్వాలి. ఈ మెథడ్లో ఏముంది, యాక్చువల్ కోడ్ ఉంది, కోడ్లో పెద్ద డిఫరెన్స్ అనేది. లాస్ట్ టైం రాసిన కోడ్ మెథడ్ కింద రాసుకున్నాం. మరి ఇప్పుడు మన కోడ్ ఏంటి, వీఆర్ ట్రైంగ్ టు రైట్ ద వ్యాలిడేషన్ కోడ్, రైట్. ఇమేజ్ వ్యాలిడేషన్ కూడా రాస్తున్నాం కాబట్టి నేనేం చెప్తాను, ఇమేజ్ వ్యాలిడేషన్లో ఫస్ట్ ట్రై చేయండి. ఎక్సెప్షన్ వచ్చింది అనుకోండి, అప్పుడు అప్లికేషన్ బిల్డ్ చేయండి. ఎందుకు బిల్డ్ చేయండి అప్లికేషన్, డైరెక్ట్గా నేను డాకర్ ఇమేజ్ క్రియేట్ చేయమని చెప్పొచ్చు కదా. అంటే డాకర్ ఇమేజ్కి ఆ జార్ కాపీ అవ్వాలి కదా డాకర్ ఫైల్లో. మన డాకర్ ఫైల్ ఇది, మన డాకర్, సో ఇక్కడ ఉంది కదా. ఈ డాకర్ ఫైల్లో నేను జార్ని కాపీ చేయాలి కదండి. ఈ జార్ ఎక్కడ వస్తుంది, నా టార్గెట్ ఫాలో క్రియేట్ అయితే వస్తుంది. టార్గెట్ ఫాలో ఎప్పుడు క్రియేట్ అవుతుంది, బిల్డ్ క్రియేట్ అయితే వస్తుంది. ఓకే, అందుకోసం ఏం చెప్తున్నాను, ఓకే, ఇమేజ్ వాలిడేషన్ చేయండి, బిల్డ్ చేయండి. తర్వాత ఏం చేస్తారు, ఈ డాకర్ బిల్డ్ అండ్ పుష్ యాప్ ఈ మెథడ్ కూడా కాల్ చేయండి. ఓకే, సో బేసిక్గా దిస్ గై నా ఇది ఒక మెథడ్ అండి. ఓకే, ఇప్పుడు ఏం చెప్తాను, ఎప్పుడైనా ఏంటది, ఎప్పుడైనా డెవలపర్స్ డిప్లాయ్ టు డెవ్ అన్నారనుకో, పారామీటర్స్లో డిప్లాయ్ టు డెవ్ అన్నప్పుడు ఒకటి పారామీటర్ ఎస్ అయితే, ఓకే, ఫస్ట్ మీరు ఏం చేయాలండి, ఇమేజ్ వ్యాలిడేషన్ చేయండి. ఇమేజ్ వ్యాలిడేషన్ డాట్ కాల్. అప్పుడు ఏమవుతుంది, ఓకే, డెవలపర్ డిప్లాయ్ టు డెవ్ ఎస్ అన్నారు, ఫస్ట్ ఈ వ్యాలిడేషన్ చేస్తాను, ఇమేజ్ పుల్ అయింది, ఐ విల్ బి గోయింగ్ టువర్డ్స్ ద డిప్లాయ్మెంట్ స్టెప్ హియర్. ఇఫ్ ఇమేజ్ ఈజ్ నాట్ పుల్డ్ ఆర్ ఇమేజ్ ఈజ్ నాట్ అవైలబుల్, ఇఫ్ ద ఊప్స్ మెసేజ్ కమ్స్ అప్, ఏం చేస్తాను, ఈ మెథడ్లో ఉన్న నెక్స్ట్ మెథడ్ కాల్ చేసుకుంటా. ఏంటి మెథడ్, అప్లికేషన్ బిల్డ్ చేస్తాను, అప్లికేషన్ డాకర్ బిల్డ్ పుష్ చేస్తాను. ఆమె క్లియర్? ఎస్ శివ. చెప్పండి. ఏంటండి ఇమేజ్ వస్తుంది? మ్మ్. ఏదో ఒకటి ఎందుకు అవుతుంది, అలా అవ్వదు కదా, కమిట్ కదా అవుతుంది. లేదు నరసింహ, థింగ్ ఏంటి, ఇప్పుడు నేను ఇది నా సోర్స్ కోడ్, ఇది నా రిజిస్ట్రీ. ఇక్కడ నేను కమిట్ 1 అని ఒక కమిట్ ఉంది ఆల్రెడీ ముందు ఎప్పటి నుంచో. సో నేను బిల్డ్ చేస్తే ఏమవుతుంది, డాకర్ బిల్డ్ అని పుష్ ఇక్కడ కూడా కమిట్ 1 ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు నేను కమిట్ 2 చేశాను, కమిట్ 2 చేసి డిప్లాయ్ టు డెవ్ అన్నాను. అప్పుడు డాకర్ ఏం చేస్తుంది మెథడ్లో, ఈ మెథడ్ కరెక్ట్ చూసారనుకోండి, మెథడ్ ఏం చెప్తుంది, ఓకే, ఫస్ట్ నేను ఇప్పుడు సిపిసి డాకర్ డిప్లాయ్ మెథడ్ ఏదండి, ఇక్కడ ఉంది, బిల్డ్ అండ్ పుష్ డాకర్ డిప్లాయ్ ఏం చెప్తుంది, నేను ఈ కనెక్ట్ అయ్యి ఫస్ట్ నేను డాకర్ స్టాప్ చేసుకుని పుల్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక ఫెయిల్ అయిపోతున్నాను. ఓకేనా, సో నేను ఇక్కడ డాకర్ పుల్ అని కమాండ్ వాడుతున్నాను, అంతే. కంటైనర్ క్రియేట్ అవ్వాలని పుల్ కూడా తెలిసండి. మీరు డాకర్ డిప్లాయ్ అంటే ఏం రాస్తున్నారు, డాకర్ రన్ -d -n నేమ్, ఇక్కడ ఇమేజ్ రాస్తున్నారు. ఇమేజ్ ఏం రాస్తున్నారు, I27 బ్లా 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 కాలన్ C2 అంటున్నారు. C2 ఇమేజ్ ఇక్కడ ఉందా, మరి ఫెయిల్ అవుతుంది కదా ఆబ్వియస్గా, అంతే కదా. C2 ఇమేజ్ లేదు,
అప్పుడు ఫెయిల్ అయిపోతుంది. అలా కూడా వద్దు, నాకు డెవలపర్స్ అలా చేసినా సరే వాళ్ళని బైపాస్ చేయాలి. అప్పుడు ఏం చెప్తాను, బాస్ మీరు ఇమేజే లేదు, అందుకోసం ఏం చేస్తాను, మీరు డిప్లాయ్ చేయమని చెప్తున్నారు, సరే మీకోసం ఏం చేస్తానంటే అప్లికేషన్ బిల్డ్ చేసి ఇమేజ్ పుష్ చేసి తర్వాత డిప్లాయ్ చేస్తా. ఒకవేళ ఇమేజ్ ఉందనుకోండి అది డిప్లాయ్ చేస్తాను నేను. మ్మ్. ఈ ఫ్లోలో అయితే మర్చిపోయాను రాయడం ఇక్కడ. డిప్లాయ్ టు డెవ్ అంటే ఇది అయింది, డిప్లాయ్ టు టెస్ట్ ఇది అవుతుంది. ఓకే, ఈ ఈ ఈ మెథడ్ అన్నిట్లో పెట్టుకోవాలి కదా, ఎందుకంటే డెవలపర్ స్టేజ్ అన్న ఆ స్టేజ్ పెట్టకూడదండి. స్టేజ్ ఎప్పుడు కూడా మనం ముందు వాల్యుయేషన్ చేసుకుంటాం. బట్ ఫర్ ద సేఫర్ సైడ్ ఇది కూడా పెట్టుకుందాం. ఓకే, నౌ లెట్ మీ కమిట్ అండ్ చెక్ ఇఫ్ ఇట్ ఈస్ వర్కింగ్ ఫైన్. ఇమేజ్ వ్యాలిడేషన్. ప్రతి పాయింట్ గుర్తుపెట్టుకోండి, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంత స్ట్రెస్ చేయనండి ఎప్పుడు కూడా, బట్ ఐ న్యూ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్, రైట్. బిల్డ్ పారామీటర్స్. ఓకే చూడండి ఇప్పుడు ఏం చేశాను, లెట్స్ సీ ప్రాక్టికల్లీ. నా రీఫ్రెష్ ద పేజ్. ఐఎమ్ హ్యావింగ్ 798436 ఈ కమిట్ ఐడి ఉంది. లెట్ మీ గో టు hub.com, సైన్ ఇన్, సైన్ ఇన్. యూరేకా, యూరేకాలో B70 ఇవన్నీ ఉన్నాయండి. మన కోడ్ ఏంటి 7984 కదా, ఇది కాపీ చేద్దాం. ఇమేజ్ ఉందా లేదు, సో ఆబ్వియస్గా ఇమేజ్ లేదు ఇక్కడ. సో నేను ఏం చేయాలి యాక్చువల్గా డెవలపర్గా, ఫస్ట్ థింగ్ అసలు ఏం చేయాల్సిందండి, ఓకే బిల్డ్ చేసిన తర్వాత బిల్డ్ చేసి డాకర్ పుష్ చేసి అప్పుడు డిప్లాయ్ చేయాలి. అంటే బేసిక్ ఏంటి, ఓకే బిల్డ్ ఎస్, డాకర్ పుష్ ఎస్, డిప్లాయ్ టు డెవ్ ఎస్, మూడు చేయాలి. బట్ నాకు అవి ఏమీ తెలియదు. నేను ఏం చేస్తాను, డైరెక్ట్గా వెళ్ళి బిల్డ్ పారామీటర్స్ అని, ఓకే నేను కోడ్ కమిట్ చేశాను, కోడ్ ఫిక్స్ చేశాను, నాకు డిప్లాయ్ టు డెవ్ అయిపోవాలి ఎస్, అండ్ మిగతా అవన్నీ నో పెట్టానండి, ఎంటర్. ఫెయిల్ అయింది. ఓకే 200 లైన్లో 77 మిస్ అయింది. వాట్ హ్యాపెన్ 200 లైన్, 200 లైన్, 200 లైన్లో వాట్ హ్యాపెన్ హియర్. వన్ సెకండ్, వాట్ ఇస్ కమిట్ ఐడి, వాట్స్ ద చేంజ్ హియర్, విషయం వస్తుందండి. జార్ ఫౌండ్, ఓకే 277, 200, 201. ఇక్కడ కొత్తగా ఎందుకు జార్ ఎక్స్పెక్ట్ చేస్తున్నది, ఇప్పుడు దాకా బాగానే ఉంది కదా. ఓకే వన్ సెకండ్, లెట్ మీ సీ వాట్ చేంజ్ హియర్. ఓకే డాకర్ బిల్డ్ అండ్ పుష్లో ఇష్యూ వస్తుంది. వాట్ ఇస్ ద ఇష్యూ బేసికలీ, ఎకో ఓకే, ఎకో ఉంది. డాకర్ బిల్డ్ అవ్వాలి అంటే ఇక్కడ ముందు ఒక లైన్ ఉండాలండి, ఇది మనం రిమూవ్ చేసామా. దిస్ కై డాకర్ బిల్డ్ అండ్ పుష్లో ఎంత, ఓకే ఓపెన్ చేద్దామండి. లెట్ మీ కాపీ ఆల్ దీస్ థింగ్స్. ఓకే ఇక్కడ ఓకే బిల్డ్ అండ్ పుష్, if you see here something is wrong between these two. Okay, if you see mm, కరెక్ట్గానే ఉంది. దిస్ డాకర్ పుష్ ఇది ఆల్రెడీ రాశాను నేను, ఇది అవసరం లేదు. ఎకో స్టేట్మెంట్ కూడా, వాట్ ఈస్ ద వన్ ఐ రిమూవ్ హియర్, డాకర్ బిల్డ్ ఐ రిమూవ్, ఎకో స్టేట్మెంట్ ఐ రిమూవ్. ఓకే ఓకే జస్ట్ కాపీ చేసుకుంటున్నా, ఎల్ఎస్ఐఫ్ ఎల్ఏ చేస్తున్నాను. నెక్స్ట్ ఐఎమ్ ట్రైంగ్ టు బిల్డ్ ద డాకర్ ఇమేజ్. ఓకే లెట్ మీ చెక్ నా ఫిక్స్డ్. ఇంకా ఫిక్స్ అని తెలియదండి, చూద్దాం.
But let me push this. I'm using my MacBook చిన్నదండి అది సరిగ్గా కనిపించట్లేదు ఏముంది అక్కడ. Build with parameters. Deploy to device, yes. Build. బేసిక్ మనం ఇంకా పైప్ కూడా రన్ అవ్వట్లేదండి. ఇవన్నీ ఏంటంటే సింటాక్స్ ఎర్రర్స్, అందుకే డైరెక్ట్గా అవే అక్కడే ఫెయిల్ అయిపోతుంది. స్టార్ట్అప్ ఫెయిల్, వర్క్ ఫ్లో స్క్రిప్ట్, ఎక్స్పెక్టింగ్ బ్రాకెట్స్ మర్చిపోయామండి ఎక్కడైనా. 203 ఇక్కడ ఎక్స్పెక్టింగ్ ఇక్కడ ఏం మిస్ అయిపోయిందండి మళ్ళీ ఇక్కడ ఎకో 203 this guy ls-la sh return. ఓకే, బిల్డ్ ఆకర్ అండ్ పుష్. ఒక్క నిమిషం. ఎకో కట్ పేస్ట్, remove this one. Echo is fine. This should be in the shell, right? Shell sh shell. Okay, now let me give it a try. Add add sh commit push. If that's the case, okay, let me check. If it is fixed, then we can fix other ones. Build parameters. No కొడతాను నేను. మళ్ళీ ఫెయిల్ అయింది. ఓకే, now 202 expecting jar 202 77. What's so strange in this line? 202. ఇవన్నీ షెల్ స్క్రిప్ట్స్ కదండి. ఇది అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ ఎకో is fine. This should also be in shell. This should also be in shell. సెకండ్ ఇది అవసరం లేదు, ఇది ఆల్రెడీ ఇదే కదా ఎకో. డాకర్ లాగిన్, డాకర్ పుష్. ఓకే, now let me give it a try. Such commit push. ఇందాక అంత వర్క్ అయింది, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ స్టేజ్లో ఉన్నాయి కదండి, స్క్రిప్ట్స్లో ఉన్నాయి కదా పర్లేదు. ఇప్పుడు మనం వేరే మెథడ్ రాసుకుంటాం కదా, అందుకు ఫెయిల్ అవుతుంది. Build with parameters. Let me keep it as no, not the calendar. Keep it as no. Memory recording, yeah. Again it got failed. Now it's a different error. Okay, 62లో 17 ఫెయిల్ అయింది. బిల్డ్ యాప్ కాల్. Now ఇందాక మన ఇష్యూ ఫిక్స్ అయిందండి ఇది బికాస్ ఆఫ్ SH. Now the issue is different. 62 ఎక్కడ ఉంది? ఒక నిమిషం. వేర్ ఈజ్ అవర్ బిల్డ్ యాప్? బిల్డ్, నాట్ బిల్డ్. మన మెథడ్ ఇందాక ఏం రాసుకున్నాం? ఏ మెథడ్ అది పేరు? వేర్ ఈజ్ ద మెథడ్? నాట్ దిస్ వన్, దీస్ ఆర్ కోడ్, సారీ. బిల్డ్ యాప్. ఓకే, బిల్డ్ యాప్ ఉంది ఇక్కడ. లెట్ మీ కాపీ దిస్. Let me search wherever it is. This is in the build stage. ఓకే, బిల్డ్ స్టేజ్లో ఉంది. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతుంది? 62 ఎక్స్పెక్టెడ్ సింబల్ 131, 62 131. ఫస్ట్ 62 ఏముందని కోడ్? దిస్ కాయ్. బిల్డ్ ఫెయిల్ అవుతుంది. ఓకే, ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఎందుకు ఫెయిల్ అవుతుందండి? స్క్రిప్ట్ రాయలేదు ఇక్కడ. స్క్రిప్ట్. ఓకే, ఇంకెక్కడెక్కడ ఫెయిల్ అవుతుందండి? కౌంట్ ఏంటి? 113 అంటే డాకర్ బిల్డ్ అండ్ పుష్ కూడా ఫెయిల్ అవుతుంది. 131 ఇక్కడ కూడా స్క్రిప్ట్
Control X. Okay, next thing here. I think those two are the ones. Build app. Okay. Let's fix this. Added a script. Commit. Push. Okay. Let me come back here. In errors వచ్చేసారు ఒక్క చిన్న ఫిక్స్ వల్ల బిల్డ్ పారామీటర్. లెట్ మీ కీప్ ఇట్ as no build 61 కన్సోల్ అవుట్పుట్. ఓ యా, ఇప్పుడు మనకి ఎర్రర్స్ లేవండి, ఎందుకంటే క్లీన్ ఉంది. నేను నో ఎంటర్ చేశాను కాబట్టి ఏ స్టేజ్ కూడా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. దట్స్ గుడ్ పార్ట్. నౌట్ యాజ్ ఎ డెవలపర్ ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ ద బిల్డ్స్ అండ్ ఆల్. ఐ డైరెక్ట్లీ గో టు డిప్లాయ్ టు డెవ్, క్లిక్ ఆన్ ఎస్. నాకు అవుట్పుట్ కావాలి, ఏం జరుగుతుంది ఇది. ఓకే విసి పుల్ ఇన్ ద డాకర్ ఇమేజ్. చూడండి, ఈ ఇమేజ్ పుల్ చేసుకుంది, ఎర్ర వచ్చింది. ఆబ్వియస్గా లేదా ఇమేజ్, ఊప్స్ ఆ ఇమేజ్ లేదు. నేను బిల్డ్ చేస్తాను అప్లికేషన్ బిల్డ్ చేసిన తర్వాత ఏం చేస్తాను, ఐమ్ ట్రైంగ్ టు బిల్డ్ ది ఇమేజ్, విసి బిల్డ్ ఇన్ ద ఇమేజ్, అండ్ దెన్ ఐమ్ ట్రైంగ్ టు లాగిన్ టు ద డాకర్ రిపో. డాకర్ పుష్ చేస్తున్నాను, తర్వాత డాకర్ డిప్లాయ్ అవ్వాలి. డిప్లాయ్ ఫెయిల్ అయింది. ఓకే ఓకే, విచ్ వన్ గోట్ డిప్లాయ్ ఫెయిల్ అండి? పుష్ ఫెయిల్ అయిందా? ఓకే వై 1 second. వేర్ ఇస్ అ పుష్? బిల్డ్ అండ్ పుష్. ఇమేజ్ వ్యాలిడేషన్. వాట్స్ ద ఎర్రర్? కెనాట్ ఇన్వోక్ మెథడ్ కాల్ ఆన్ నల్ ఆబ్జెక్ట్. నల్ ఆబ్జెక్ట్ ఏంటి? కెనాట్ ఇన్వోక్ మెథడ్ కాల్ ఆన్ నల్ ఆబ్జెక్ట్. ఓకే, డాకర్ బిల్డ్ అండ్ పుష్. డాకర్ బిల్డ్ అండ్ పుష్. ఇట్స్ ఇక్కడ పుష్ అవ్వట్లేదు. ఓకే, there's a method that, okay, 1 second. Wait, let me keep it aside. స్టార్టింగ్ ఎంటర్ అయింది. ఓకే, లాగిన్ టు డాకర్ రిపో. లాగిన్ సక్సీడెడ్. ఒకసారి లాగిన్ సక్సీడ్ అయిందంటే డాకర్ స్లేవ్లో డాకర్ ఇమేజెస్ చాలా ఉన్నాయి. మన మన ఏంటి ఇమేజ్ ఏంటి? 60D30 డాకర్ ఇమేజెస్ గ్రప్ -i. ఓకే, ఒక్కసారి డాకర్ పుష్ కాలన్ డాకర్ పుష్ డాకర్ పుష్ కాలన్ 1 second. డాకర్ పుష్ అయింది ఇక్కడ. ఇక్కడ రిఫ్రెష్ చేస్తే యా పుష్ ఉంది ఇక్కడ. సో పుష్తో ప్రాబ్లం కాదు, కాకపోతే డైజెస్ట్ ఈజ్ ఓకే. పుష్ అయిపోయింది. ఓకే, పుష్ అయిపోయిందండి, పుష్ ఈజ్ ఫైన్. సో పుష్ అయిపోయిన తర్వాత ఏదో ఫెయిల్ అవుతుంది. పుష్ అయిపోయినది ఏముంది? డాకర్ బిల్డ్ అండ్ పుష్లో ఇమేజ్ వ్యాలిడేషన్. డాకర్ పుష్ అయింది, పర్ఫెక్ట్లీ ఫైన్. డాకర్ పుష్ అయితే మనకు రావాలి కదా అక్కడ. డైజెస్ట్. 1 second, let me write some echo statement here just to verify. Docker push echo
pushed the image successfully. Okay, let me save this one. Let me add this one. Verbose added. వర్బోస్ అంటే నార్మల్ ఏంటంటే ఎక్కువ లాగ్స్ వస్తాయి టిపికల్గా వర్బోస్ ఫైల్ ఫ్లాగ్ యాడ్ చేయమంటారు. బట్ మనం కూడా ఆ నేమింగ్ కన్వెన్షన్ వాడుకోవచ్చు. కమిట్ చేశాను ఇప్పుడు. సో నేను మళ్ళీ అదే ఎంటర్ చేస్తా. బిల్డ్ విత్ పారామీటర్స్, డిప్లాయ్ టు డివైజెస్, బిల్డ్. కన్సోల్ అవుట్పుట్. ఓకే, డాకర్ ఇమేజ్ బిల్డ్ అవుతుంది. ఓకే, ఇమేజ్ పుష్ అవుతుంది. పుష్ డాకర్ పుష్, ఇమేజ్ పుష్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్. ఓకే, సో ఇమేజ్ పుష్ అయిపోతుంది. ఇక్కడతో నాకు ప్రాబ్లం లేదు, ఇక్కడతో నాకు ఇష్యూ లేదు. పర్ఫెక్ట్. నెక్స్ట్ ఏమవుతుంది? ఇమేజ్ పుష్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ డిప్లాయ్ టు డెవ్ పారామీటర్స్. ఓకే, డిప్లాయ్ టు డెవ్ వెళ్ళినప్పుడు ఇమేజ్ ఫెయిల్ అవుతుంది. ఇమేజ్ వ్యాలిడేషన్ కాల్ అవుతుంది. ఇమేజ్ వ్యాలిడేషన్, సారీ, ఇమేజ్ వ్యాలిడేషన్ అయిపోయింది. ఇమేజ్ వ్యాలిడేషన్ అవ్వడం వల్లే ఇమేజ్ వ్యాలిడేషన్ అయింది కాబట్టి ఇక్కడికి వచ్చింది. సిల్లీ ఇష్యూ. ఓకే, మనకు ఆల్రెడీ చెప్తున్నాను క్లియర్గా, నల్ ఆబ్జెక్ట్ మెథడ్ కాల్ చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇమేజ్ వ్యాలిడేషన్స్లో నేను ఇదంతా రాశాను, బాగానే ఉంది. ఇదంతా రిటర్న్ చేయాలి కదండి. ఇంత రిటర్న్గా చేయాలి. ఇమేజ్ వ్యాలిడేషన్ అయిపోయింది చూసారంటే లాక్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇమేజ్ వ్యాలిడేషన్ చెప్తుంది క్లియర్గా, నేను ఇక్కడ దాకా సక్సెస్ఫుల్ అయిపోయాను, ఇది కాల్ చేశాను, ఇది కాల్ చేసిన తెలిసింది మనకి. ఇఫ్సి ఈ మెథడ్లో కూడా నేను క్లియర్ రాసుకున్న స్టేట్మెంట్ కావాలని. పుష్ అయిపోయిందని, పుష్ అయిపోయింది తర్వాత నేను మళ్ళీ రిటర్న్ చేయాలి కదా, మళ్ళీ ఇక్కడికి వెళ్ళాలి కదా, ఎక్కడికి, డిప్లాయ్ డెవ్కి వెళ్ళాలి కదా, రిటర్న్ చేయలేకపోతుంది. దట్స్ ఇష్యూ. రిటర్న్. అర్థమైందా పాయింట్ అందరికి ఎందుకు ఫెయిల్ అయింది ఇప్పుడు దాకా? Yes, Shiva. డిప్లాయ్ టు డెవ్, ఎస్, బిల్డ్. డిప్లాయ్ టు డెవ్ అవుతుంది, డాకర్ పుష్ జరుగుతుంది, అంతా బాగుంటే ఇక్కడ వాచ్ డాకర్ పిఎస్ ఒక కంటైనర్ క్రియేట్ అవ్వాలండి, అంతా బాగుంటే. లాగిన్, సక్సెస్, ఎఫ్ఎస్సి హియర్ డెవ్ ఎన్విరాన్మెంట్ డిప్లాయ్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఎందుకంటే అప్లికేషన్ క్రియేట్ అవుతుంది, ఇక్కడ వ్యాలిడేషన్ చేసుకుంది లేదు కాబట్టి. ఇప్పుడు మళ్ళీ డెవలపర్ వచ్చి డిప్లాయ్ టు డెవ్ అన్నారండి. పుల్ ఇన్ ద ఇమేజ్, డాకర్ పుల్ అయిపోయింది, అందుకే ఇంక ఊప్స్ అనేది రాలేదు చూసారా. పుల్ అయిపోయింది అంటే ఇమేజ్ ఉంది ఆల్రెడీ. ఇమేజ్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు బిల్డ్ చేస్తాను? బిల్డ్ ఏం చేయను, జస్ట్ డాకర్ డిప్లాయ్ చేస్తాను, బిల్డ్ అయిపోయింది ఎగ్జాక్ట్గా. ఐ క్లియర్? మిగతా వాళ్ళకి అర్థమైంది లాజిక్ అది. బిల్డ్ లేదు కాబట్టి ఫస్ట్ టైం ఇమేజ్ లేదు కాబట్టి మొత్తం అన్ని రన్ అయ్యాయి. మళ్ళీ డెవలపరు కమిట్ ఉంది. ఓకే, సేమ్ కమిటెడ్ ఉన్నప్పుడు ఇంకెందుకు చేంజెస్ వస్తాయి? రాదు, హ్యాపీగా అదే ఉంది కాబట్టి ఇమేజ్ నేను ఏం చేయనేమని. ఆల్రెడీ ఇమేజ్ ఉంది, ఇమేజ్ ఏమీ లేయర్లు మారలేదు. ఎలా చెప్పిందని లేయర్ మారలేదని? కమిట్ మారలేదు. కమిట్ మారిపోతే కోడ్ మారినట్టే. కోడ్ మారినప్పుడు ఇమేజ్ ఎందుకు మారుస్తాను? ఇమేజ్ లేయర్ మార్చేసి నీడ్ కూడా లేదు, అందుకే బిల్డ్ కూడా జరగలేదు. ఓకే, అందరికీ యాక్సెప్ట్ చేస్తారా? Yes, Shiva. ఓకే, నా సరే. ఇప్పుడు ఓకే, లెట్ మీ కమ్ బ్యాక్ హియర్. Developer is doing, let me do one thing. Let me go to settings, branches. ఓకే, ఉన్న బ్రాంచ్ డిలీట్ చేయడం ఎందుకండి. శివ ఫిక్స్ బ్రాంచ్ అని క్రియేట్ చేసుకున్నాడు మాస్టర్ నుంచి. ఓకే,
విజీ కమ్ బ్యాక్ హియర్. ఇక్కడ ఇష్యూ ఇక్కడ రావట్లేదు చూసారా, ఇక్కడ బ్రాంచ్ ఉంది, 3 బ్రాంచ్లు ఉన్నాయి, ఇక్కడ రావట్లేదు. ఇది కూడా ఒక ఇష్యూ అండి. వెంటనే డెవలపర్ మీకు మెయిల్ పెడతారు, మేము బ్రాంచెస్ క్రియేట్ చేసుకున్నాం ఇక్కడ, ఈ బ్రాంచెస్ సారీ ఇక్కడ కాదు, ఇక బ్రాంచెస్ కొత్త బ్రాంచ్ క్రియేట్ చేశాను, బ్రాంచ్ రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే ఇక్కడ ఇప్పుడు వస్తుందండి. ఎలా నార్మల్ ఎలా వస్తుందంటే, ఇప్పుడు స్కాన్ మల్టీ బ్రాంచ్ పైపులైన్ అన్నారు అనుకోండి, అంటే మళ్ళీ స్కాన్ చేయమని చెప్తున్నారు ఒకసారి. స్కాన్ లాగ్ చూసారనుకోండి, లాగ్స్ అన్ని బ్రాంచ్ వెతుకుతుంది. ఓకే, మాస్టర్ని ట్రై చేశాను, జెన్కిన్స్ ఫౌండ్ అయింది. హాట్ ఫిక్స్ ట్రై చేశాను, జెన్కిన్స్ ఫౌండ్ అయింది. శివా ఫిక్స్ని ట్రై చేశాను, జెన్కిన్స్ ఫైల్ ఫౌండ్ అయింది. నా ఫైల్స్ అన్ని కూడా నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ పెడతా. బిజీ ఐఎమ్ గెటింగ్ శివా ఫిక్స్ బ్రాంచ్. బట్ టెక్నికల్గా ఏం జరగాలి, తనకి తాను తెచ్చుకోవాలి. నేనేమి ప్రతిసారి బ్రాంచెస్ అని స్కాన్ చేయను కదా. సో థింగ్ ఏంటంటే, దేర్ విల్ బి వన్ పారామీటర్ హియర్. ఎప్పుడు చేయమంటారు, ఓకే, ప్రతి మినిట్ కూడా చేయి. అంటే ప్రతి మినిట్ నేను స్కాన్ చేసినా చేయకపోయినా నువ్వు స్కాన్ చేసుకో. కొత్త బ్రాంచెస్ ఏమైనా ఉంటే తీసుకుంటారా, పాత బ్రాంచ్లు ఏమంటే తీసుకెళ్ళిపో. ఓకే, ఇప్పుడు కావాలి మనం ఏం చేద్దాం అంటే, సేవ్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ స్కాన్ చేసుకుంది, 3 బ్రాంచ్లు ఉన్నాయి. హాట్ ఫిక్స్ బ్రాంచ్కి వెళ్తాను. ఇక్కడ ఈ ఫైల్ మాడిఫై చేస్తాను సరదాగా, జెన్కిన్స్ ఫైల్ మాడిఫై చేసి శివ జెన్కిన్స్ ఫైల్ పెట్టుకుంటా. కమిట్ చేంజెస్. యూ వెయిట్ ఫర్ 1 minute. ఏం జరుగుతుందో నాకు తెలుసు, బట్ లెట్ మీ స్కాన్ ఇట్ రైట్ అవే. 1 minute కూడా టైం వేస్ట్ ఎందుకు. ఇవి నాకు ఉన్న బ్రాంచెస్ ఒక బ్రాంచ్ పోవాలండి. సరే, ఒక బ్రాంచ్ పోయింది. ఎందుకు పోతుంది, ఆబ్వియస్గా స్కాన్ లాగ్ చూసుకున్నారనుకో, నేను ఫస్ట్ ఏం ట్రై చేశాను, మాస్టర్ పెన్ ట్రై చేశాను, జెన్కిన్స్ ఫైల్ ఫౌండ్ అయింది. శివా ఫిక్స్ ట్రై చేశాను, జెన్కిన్స్ ఫైల్ ఫౌండ్ అయింది. హాట్ ఫిక్స్ ట్రై చేశాను, జెన్కిన్స్ ఫైల్ నా దగ్గర లేదు. సో జెన్కిన్స్ ఫైల్ లేకపోతే నేను మల్టీ బ్రాంచ్ పైప్ ఎలిజిబిలిటీకి తీసుకోను. అందుకే ఆ బ్రాంచ్ని కూడా రిమూవ్ చేశాను. రైట్ నా శివా ఫిక్స్ బ్రాంచ్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ థింగ్ బిల్డ్ నౌ చేస్తే ఆబ్వియస్గా బిల్డ్ పారామీటర్స్ రాదు. దట్స్ ద ఫస్ట్ థింగ్. గుర్తుపెట్టుకున్నప్పుడు కూడా బ్రాంచ్ క్రియేట్ చేసిన ప్రతిసారి వెంటనే రావు. ఇఫ్ యూ క్లిక్ ఆన్ దిస్ వన్, రీఫ్రెష్ ద పేజ్, యుల్ బి గెటింగ్ పారామీటర్స్. ఓకే, అందుకే ఇందాక నేను నో ఎస్ పెట్టడానికి రీజన్ ఉందండి. ఇక్కడ నో ఎస్ పెట్టలేదు అనుకోండి, ఎస్ నో పెట్టుకున్నారు అనుకోండి ఏమవుతుంది, ఆబ్వియస్గా ఫస్ట్ ఎస్కి కన్సిడర్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఒకసారి అవుట్పుట్కి వెళ్ళారనుకో, కన్సోల్ అవుట్పుట్కి, ఎందుకు బ్రాంచ్ అని ఎగ్జిక్యూట్ అవ్వలేదు, ఓకే అన్ని స్కిప్ అయిపోయాయి కాబట్టి. అదే మీరు ఎస్ అన్నారనుకోండి, అన్ని జరిగిపోతాయి, బిల్డ్ డెవ్ టెస్ట్ స్టేజ్ ప్రాడ్ అన్ని జరిగిపోతాయి. అందుకే ఎప్పుడు కూడా నో ఫ్రంట్ పెట్టుకున్నాను, ఎస్ బ్యాక్ సైడ్ పెట్టాను. ఓకే, ఇప్పుడు డెవలపరు ప్రాడ్ డిప్లాయ్ చేస్తున్నారు. డిప్లాయ్ టు ప్రాడ్, ప్రాడ్ డిప్లాయ్ అయిపోయిందండి. ప్రాడ్ వచ్చింది సరే, 8 seconds బ్యాక్. కరెక్ట్ స్ట్రాటజీ అనేది, నేను నా నచ్చిన బ్రాంచ్ని ప్రొడక్షన్ పంపించాను. ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా? No. నెవర్ రైట్. శివా ఫిక్స్ బ్రాంచ్ ప్రొడక్షన్ ఎలా వెళ్ళింది అసలు, ఇది కానీ తెలిస్తే మేనేజ్మెంట్కి మీ జాబ్ కూడా చేస్తారండి. ప్రొడక్షన్ పంపించారంటే ఏ బ్రాంచ్ని పంపించారు ప్రొడక్షన్లోకి, జస్ట్ హాట్ ఫిక్స్ బ్రాంచ్ పంపించాను. దట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్ వే. ఓకే, మరి ఏం చేయాలి అసలు యాక్చువల్గా మనం అంటే, ఇక్కడ బిఫోర్ ఐ గో బ్యాక్ దేర్ పారామీటర్స్ కదా, నెక్స్ట్ ఇక్కడ ఒక ఫైల్ రాసుకుందాం. ఏంటది, ఇమేజ్ వ్యాలిడేటింగ్ ద ఇమేజ్ డాట్ గ్రూవీ. ఓకే, ఇందాక రాసిన కోడ్ అంతా పెట్టేద్దాం. సరే, ఇప్పుడు ఏం చెప్తానంటే, నాకు నా రైన్లోకి వచ్చి, సరే ఏం చేస్తా ఇప్పుడు, ప్రొడక్షన్ డిప్లాయ్ చేయమని చెప్తున్నారు, పర్ఫెక్ట్లీ ఫైన్, ప్రొడక్షన్ డిప్లాయ్ చేయి. కాకపోతే ప్రొడక్షన్ ఎప్పుడు డిప్లాయ్ చేస్తారు, ఎప్పుడు పడితే డిప్లాయ్ చేస్తారంటే కాదండి, ప్రొడక్షన్కి ఓన్లీ ఓకే వెర్ ఇస్ మై ప్రాడ్, ఇక్కడ ప్రొడక్షన్ ఏం చెప్తారండి, ప్రొడక్షన్కి డిప్లాయ్ చేయాలని మీరు కనుక ఫిక్స్ అయితే, డెవ్ ఎలా ఉన్నా పర్లేదు, టెస్ట్ ఎలా ఉన్నా పర్లేదు, స్టేజ్ ఎలా ఉన్నా పర్లేదు, యాక్చువల్గా అది స్టేజ్లో కూడా పెట్టుకోకూడదు మనం. బట్ థింగ్ ప్రొడక్షన్ డిప్లాయ్ చేయాలనుకుంటే మాత్రం ఇక్కడ ప్రాడ్ ఎస్ అని ఉండాలి. దట్స్ ద ఫస్ట్ పార్ట్. ఇక్కడ ఏం చేద్దాం అంటే, ఎక్స్ప్రెషన్ తీసేసి వెన్ ఎప్పుడు జరగని ప్రొడక్షన్ వెళ్ళాలంటే కండిషన్ ఏంటి, డిప్లాయ్ టు ప్రాడ్ ఎస్ ఉండాలి, అండ్ చూడండి అండ్ ఇది ఇంపార్టెంట్, అండ్ ఆ బ్రాంచ్ కూడా రిలీజ్ బ్రాంచ్ స్టార్ట్ అవ్వాలి. అలాగా ఏ బ్రాంచ్ పడితే బ్రాంచ్ పంపించాను ప్రొడక్షన్లోకి నేను. సో ఇప్పుడు ఏం చెప్పచ్చు, వెన్ ఆల్ ఆఫ్, ఓకే ఆల్ ఆఫ్ అండి, ఆల్ ఆఫ్. ఇక్కడ ఏం పెడతాను,
మేబీ కొన్నిసార్లు ఏంటంటే మనం రెండు కండిషన్స్ పెట్టుకుంటామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ ఆఫ్ ఏం చెప్తానంటే ఎనీ ఆఫ్ ఎక్స్ప్రెషన్ పెరామ్స్ డాట్ డిప్లాయ్ టు ప్రాడ్ ఈక్వల్ టు ఎస్ అప్పుడు డిప్లాయ్ చేయి. చూడండి ఆల్ ఆఫ్ అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ ఉన్న అన్ని కండిషన్స్ పాస్ అవ్వాలి. అలాగే ఎనీ ఆఫ్ బ్రాంచ్ వచ్చేసరికి రిలీజ్ స్లాష్ ఉండాలి. ఈ రెండు కరెక్ట్ అయితేనే ప్రొడక్షన్కి వెళ్తుంది, లేకపోతే వెళ్ళదు. ఓకే, ఏంటిది ఖచ్చితంగా డిప్లాయ్ టు ప్రోడక్ట్ ఎంటర్ చేయాలి. అలాగే ఆ బ్రాంచ్ ఖచ్చితంగా రిలీజ్ బ్రాంచ్ అయి ఉండాలి. ఓకే, ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాం. యాడెడ్ ప్రాడ్ వ్యాలిడేషన్ పుష్. ఓకే, నౌ build with parameters, deploy to prod as yes. Deploy to prod అవుతుంది, చూద్దాం ఏమవుతుందో. Deploy to prod. Okay, it's happening. It should not the case, right? Why? మన కండిషన్ ఏం పెట్టాం? Deploy to prod ఎప్పుడు జరగాలండి? ఓకే, deploy to prod ఎస్ అయింది. 1 second. స్కిప్ అయిపోయింది రెండు కండిషన్స్. ప్రాడ్ వచ్చింది. డిప్లాయ్ టు ప్రాడ్ ఎస్. ఆల్ ఆఫ్ ఎనీ ఆఫ్ కండిషన్లో డిప్లాయ్ టు ప్రాడ్ ఎస్. కరెక్టే కదా వై, ఇది లేదు కదా, ఎందుకు ప్రింట్ అయింది? వెన్ కండిషన్. ఓకే, స్టెప్స్ స్క్రిప్ట్స్ ఇవన్నీ కామన్. 1 second. Second, let me go back here. ఎందుకైంది అయింది కోడ్ అది? C5C77 చెప్పండి, ఎందుకు ఏంటది కోడ్ అసలు? నేను కమిట్ చేసిన బ్రాంచ్ ఎక్కడంటే మాస్టర్ బ్రాంచ్లో కమిట్ చేశా. నేను రన్ చేస్తున్న కోడ్ ఎందులో అండి? షివా ఫిక్స్ బ్రాంచ్లో రన్ చేస్తాను, అందుకు ఇష్యూ వచ్చింది. ఓకే, ఇఫ్ యూ గో బ్యాక్ టు మాస్టర్ బ్రాంచ్. ఓకే, ఇక్కడ కోడ్ ఉంది, ఇది అప్డేట్ అయింది, యాడెడ్ ప్రాడ్ వ్యాలిడేషన్ అండి. ఇఫ్ యూ గో టు యువర్ షివా ఫిక్స్ బ్రాంచ్, తనలో కోడ్ లేదు చూసారా? కోడ్ లేదు, 10 minutes బ్యాక్ ఉంది, నేను యాడ్ చేసిన లేటెస్ట్ కోడ్ లేదు. ఓకే, సో ఇష్యూ అది. నేను పుల్ చేస్తాను బ్రాంచ్లో కోడ్ ఎగ్జాక్ట్గా ఉండాలి కదా. సో లెట్ మీ కమ్ బ్యాక్ హియర్, go to your Shiva Fix branch, go to Jenkins file, add, paste, commit changes. Now let me try. Shiva Fix loki velli, build with parameters, deploy to prod as yes, build. ఇలా స్కిప్ అయిపోయింది. డిప్లాయ్ టు ప్రాడ్ ఏమైందంటే స్కిప్ అయిపోయింది. ఓకే, పోనీ ఇప్పుడు ఏం చేద్దాం, ఇంకో కండిషన్ ఇంకో టెస్ట్ చేద్దాం. what is it? Try to create one more branch from master called as release slash 1-2-3 something, or 1.2.3. ఓకే, ఇప్పుడు మాస్టర్ క్రియేట్ చేశాను. Come back here, do the scans. ఓకే, రిలీజ్ బ్రాంచ్ వచ్చింది. ఫస్ట్ బిల్డ్ నౌ. ఓకే, ఏం అవ్వలేదు. నెక్స్ట్ రిఫ్రెష్ ద పేజ్. బిల్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలా చూద్దాం, ఇక్కడ ఏం చేద్దాం అంటే వాచ్ డాకర్ పిఎస్ చేద్దాం.
Okay, currently, if you see, a prod content is up and running since the last 3 minutes అండి. ఇప్పుడు ఏం చేద్దాం? డాకర్ ఈ రిలీజ్ బ్రాంచ్లో డిప్లాయ్ టు డెవ్ ఎస్ అంటున్నాను. బిల్డ్ అయిపోయింది. బిల్డ్ అవుతుంది. అదే బిల్డ్ ఇన్ ద సెన్స్ ఇనిషియేట్ అయింది. నా ఇఫ్ ఐ కమ్ బ్యాక్ టు ద లాగ్స్ హియర్, ఇఫ్ యు ఈ మళ్ళీ పుల్ చేసుకుంటుంది ఇమేజ్. కొత్త ఇమేజ్ కాబట్టి మళ్ళీ బిల్డ్ చేసుకుంటుంది. ఇమేజ్ ట్యాగ్ అవుతుంది. Creating a container, and if you come back here, a new container got created just now, and only production deployment happens when if the release branch is only deployed. Am I clear? Yes, sure. అందరికి ఓకే. ఈరోజు మీరు ఇంకో పాయింట్, ఈరోజు ఇంకో ట్రై చేయండి మీరు. ఓకే, ఏం ట్రై చేస్తారంటే, ఇన్స్టెడ్ ఆఫ్ మీ గోయింగ్ విత్ రిలీజ్ బ్రాంచెస్, ఓకే, క్రియేట్ కండిషన్. ఓకే, ఇక్కడ ఎలాగంటే ఓన్లీ ట్యాగ్స్ విత్ v1.2.3 ఆర్ vx.x.x షుడ్ డిప్లాయ్ టు ప్రాడ్. ట్రై చేస్తారా? ట్యాగ్ అనుకోండి, మరీ గొడవ ఉండదు, ఎందుకంటే ట్యాగ్లు ఎవరు కూడా మార్చుతారు కదా. ఎస్, నో, ట్రై చేస్తారా? అది ఐ నీడ్ టు హ్యావ్ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ హియర్. ఒక రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ రాసుకోవాలండి. ఆ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ బేస్ చేసుకొని మాత్రమే నాకు డిప్లాయ్మెంట్స్ అవ్వాలి. ఎలా పడితే డిప్లాయ్మెంట్స్ అవ్వకూడదు. అది నాకు కావాల్సింది. ఓన్లీ ప్రాడ్ రిలీజ్ అంటే ఏంటి? నాకు ప్రాడ్ రిలీజ్లో, ఆ రిలీజ్లో ఒకవేళ నా ట్యాగ్ ఆ vx.x అనే ట్యాగ్ ఉంటే నాకు డిప్లాయ్మెంట్ జరగాలి. లేకపోతే మాత్రం నాకు ఎప్పుడు డిప్లాయ్మెంట్ జరగకూడదు. దట్స్ ఓన్లీ కండిషన్, రైట్? ఇక్కడ దాకా ఏం డౌట్ ఉందండి? ఫ్లో అంతా కూడా అర్థమవుతుంది అందరికీ? ఫ్లో ముఖ్యంగా ఎనీ క్వశ్చన్స్? Yes, sure. ఎనీ క్వశ్చన్స్ స్టిల్ నా ఓవరాల్ ఫ్లోలో ఇప్పటిదాకా జరిగినట్లు? శివ గారు, మ్హూ. ఈ ప్రాడ్‌లో మనం చేస్తామన్నారు కదా! సో, మీరన్నారు ఎవ్రీ 2 వీక్స్‌కి రిలీజ్ ఉంటది అనేసి. మరి అవునండి, డెవ్ ఎన్విరాన్మెంట్‌లో, టెస్ట్ ఎన్విరాన్మెంట్‌లో ఫ్రీక్వెంట్‌గా డిప్లాయ్‌మెంట్స్ జరుగుతూనే ఉంటాయా? అవును, జరుగుతుంటాయండి. జరుగుతూనే ఉంటాయా? జరుగుతూనే ఓకే. ఉంటాయి. అంటే బేసికలీ డెవలపర్స్ కోడ్ రాసుకుంటారు. అది ఫిక్స్ అయింది అనుకోండి వదిలేస్తారు. ఫిక్స్ అవ్వలేదు అనుకోండి మళ్ళీ టెస్టర్స్ టెస్ట్ చేస్తారు కదా. మళ్ళీ కోడ్ ఫిక్స్ అలా జరుగుతూనే ఉంటాయి. మనకి ఎప్పుడు కూడా స్ప్రింట్స్ ఉంటాయి కదా. అంటే జనరల్గా మనకి డెవాప్స్కి స్ప్రింట్స్ ఉండవండి. మన క్యాన్బాన్ బోర్డ్ ఫాలో అవుతాం. బట్ టిపికల్గా ఓకే. ఏంటంటే డెవలపర్స్ ఎప్పుడు కూడా యూజర్ స్టోరీస్ స్ప్రింట్స్ ఉంటాయి. ఓకే, లాగిన్ ఫంక్షనాలిటీ ఈ స్ప్రింట్లో వెళ్ళిపోవాలి. సో లాగిన్ ఫంక్షన్ ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకుంటారు, వాటి టెస్టింగ్ అంతా చేసుకుంటారు. అంత బాగుంది, ఆ స్ప్రింట్లో టాస్క్ని కంప్లీట్ అయిపోయిన ఏం చేస్తారు? మాస్టర్లకు మర్జ్ చేస్తారు. అప్పుడు ఒక రకం టెస్టింగ్ చేస్తారన్నమాట. టెస్టర్స్ కూడా గో హెడ్ ఇస్తారు అనుకోండి, అప్పుడు ట్యాగ్ కట్ చేసుకుంటారు. ట్యాగ్ మళ్ళీ టెస్ట్ చేసి అప్పుడు ట్యాగ్ మాత్రం ప్రొడక్షన్కి వెళ్తుంది. హుహు. ఓకే. సో ఇప్పుడు మనం రిలీజ్ అప్పుడు ఏం చేస్తాం? టిపికల్గా ప్రతిసారి రిలీజ్ అంటాం కదా. అక్కడ ఏం పెద్ద మ్యాజిక్ చేయనండి. బిల్డ్ పారామీటర్స్ అని కొట్టి ప్రాడ్ ఎస్ అని చెప్పి బిల్డ్ చేస్తాం, అంతే. అంతమించి చేంజ్ చేయము. ఓకే, ఓకే. థాంక్ యూ. ఇక్కడ మ్, ఇంకా అంత బాగానే ఉంది. ఇంకేమైనా మార్చొచ్చు ఈ పైప్ లైన్లో? ఎగ్జాక్ట్లీ. నేనండి ఎవరు పడితే వాళ్ళు ఎప్పుడు చేసేయకూడదండి. నేను డెవలపర్, నేను ఎందుకు బిల్డ్ డిప్లాయిడ్ ప్రోడక్ట్ వెళ్ళిపోతుంది ప్రొడక్షన్ కాదు. వెళ్ళొచ్చు అంటే ఎప్పుడు అలా వెళ్ళకూడదు. మరి ఎలా చేయాలి? ఓన్లీ పలానా అప్రూవల్స్ మాత్రం వెళ్ళాలి. ఆ పలానా ఎవరండి? యూజర్స్. ఓకే, ఏం చేద్దామంటే మనం జెన్కిన్స్కి వెళ్ళి ఆ, ఎక్కడ యూజర్స్, లెట్ మీ క్రియేట్ అ యూజర్. ఓకే, క్రిస్టియన్ యూజర్ క్రియేట్ చేద్దాం. దాని పేరు క్రిష్, మేనేజర్, krish@google.com. ఓకే, పాస్వర్డ్ మర్చిపోయినప్పుడు ఒక్క నిమిషం యూజర్స్ని రాసుకుందాం. క్రిష్, దానికి ఇచ్చిన మేనేజర్ ఇచ్చాం. ఓకే, లెట్ మీ క్రియేట్ ది యూజర్. నెవర్. లెట్ మీ క్రియేట్ వన్ మోర్ యూజర్.
తన పేరు మహా అని పెడదాం అండి. మహా డెవ్. ఓకే, 1 సెకండ్ అండి. యా, సారీ. ఓకే, సరే. ఇప్పుడు 3 యూజర్స్ ఉన్నారండి. ఒకసారి ఏం చేద్దాం అంటే ఇది లాగిన్ చేద్దాం. ఇప్పుడు శివాదర్ లాగిన్ అయ్యాను కదా, అలా కాకుండా లెట్ మీ లాగిన్ విత్ యూజర్ కాల్డ్ యాజ్ మహా. ఓకే, బై డిఫాల్ట్ కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి? జెన్కిన్స్లో మీరు ఏది పారామీటర్ పాస్ అయిపోతే ఆ మ్యాట్రిక్స్ ఏం పాస్ అయిపోతే అందరికి అన్ని కనిపిస్తాయి. అలా కనిపించకూడదు. గో టు వెర్ ఇస్ ద మ్యాట్రిక్స్ సెక్యూరిటీ. జెన్కిన్స్ ఓన్ డేటాబేసెస్, మ్యాట్రిక్ పే సెక్యూరిటీ, యాడ్ యూజర్. ఓకే, లెట్ మీ గివ్ హిమ్ ద అడ్మినిస్ట్రేటర్ యాక్సెస్. మహా, దానికి ఏం చెప్తానంటే మహా ఎవరండి? మహా ఈజ్ అ డెవ్, రైట్? ఓకే, తనకి జాబ్స్ని బిల్డ్ చేసే కెపాసిటీ, రీడ్ కెపాసిటీ అంతే, ఇంకేమను. ఇంకో పర్సన్కి ఏమిస్తాను? క్రిష్ అనే పర్సన్, తన మేనేజర్ కాబట్టి తనకి ఓకే, తనకు కూడా ఏమిస్తారంటే ఓవరాల్ రీడ్ ఇస్తాను, బిల్డ్ చేసే కెపాసిటీ. చూడండి, ఇద్దరికి ఒకటే ఇచ్చిన ఆప్షన్. ఓకే, లెట్ మీ సేవ్ దిస్ వన్. నౌ లెట్ మీ రిఫ్రెష్. వై హీ ఈస్ నాట్ ఏబుల్ టు సీ ఎనీథింగ్? సెక్యూరిటీ, ఓవరాల్ రీడ్ ఇచ్చాను. సేవ్. యా, ఓకే. ఇప్పుడు ఓకే, ఇఫ్ సీ నౌ, మహా ఈజ్ అ డెవలపర్ అండి. ఓకే, తను ఏం చేస్తున్నాడు? ఈజ్ గోయింగ్ టు యురేకా, క్లికింగ్ ఆన్ రిలీజ్ బ్రాంచ్, బిల్డ్ విత్ పారామీటర్స్, డిప్లాయ్ టు prod. ఎస్, బాబాయ్ తను డిప్లాయ్ చేయగలుగుతాడు. పిసి ఈజ్ ఏబుల్ టు డిప్లాయ్. బట్ థింగ్ ఏంటి? దిస్ గై మహా షుడ్ నాట్ బి ఏబుల్ టు డిప్లాయ్ ద థింగ్స్. తను ఏం చేయాలి? తనకి డిప్లాయ్ చేసే ఆప్షన్ ఉండకూడదు. మరి ఎవరికి ఉండాలి? క్రిష్ అనే పర్సన్ ఉండాలి. ఓకేనా? సో మనం ఏం చేయాలి ఇప్పుడు అంటే, ఇన్ దిస్ పైప్ లైన్, ఇఫ్ రిమెంబర్ ఇన్ ద జెన్కిన్స్ సెషన్స్ వీ హ్యావ్ డిస్కస్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ అ ఇన్పుట్ పారామీటర్ అండ్ ఇన్పుట్ మెసేజ్ డిస్కస్ చేసామండి. ఓకేనా? వీ ఫర్గొట్ ద సింటాక్స్. జెన్కిన్స్ ఇన్పుట్ స్టెప్. ఓకే, ఇన్పుట్ స్టెప్ పంపించాలి. ఇన్పుట్ స్టెప్ ఏం చెప్తాం? ఓకే, నాకు ఎవరైతే ప్రొడక్షన్ డిప్లాయ్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు. మరి ఎవరు చేయమంటారు? ఓన్లీ ప్రొడక్షన్లో కూడా కొంతమంది మాత్రం చేయాలి. ఆ కొంతమంది ఎవరైనా నేను డిఫైన్ చేస్తాను. ఓకే, ఇన్పుట్లో మెసేజ్ ఓకే పారామీటర్ ఇస్తారు. ఏం పారామీటర్స్ కానీ పారామీటర్స్ పాస్ చేసుకోవచ్చు. ఓకే, వేర్ ఈజ్ అవర్ పైప్ లైన్? జెన్కిన్స్ ఫైల్. ఓకే, డిప్లాయ్ టు ప్రాడ్లో వచ్చాను. ఇప్పుడు ప్రాడ్ అంతా అవ్వాలండి. వెన్ కండిషన్ అయితేనే ఫస్ట్ రావాలి. అసలు వెన్ కండిషన్ అవ్వకపోతే ఇంకేమీ చేయలేరు ఎవరు. తర్వాత స్టెప్స్లో స్క్రిప్ట్ కన్నా ముందు ఏం చెప్తానంటే, నాకు ఇన్పుట్ పారామీటర్ కావాలి. ఏంటి మెసేజ్ ఏంటి? డిప్లాయ్ టు దిస్ అప్లికేషన్.
డిప్లాయింగ్ టు ప్రాడ్ క్వశ్చన్ మార్క్. ఓకే, మీకు ఓకే అయితే ఎస్. ఎస్. నెక్స్ట్ there should be someone called as a submitter. ఓకే, ఇది సబ్మిటర్ కావాలి. ఎస్, సబ్మిట్. ఎవరు సబ్మిట్ చేయాలండి? ఓన్లీ మన యూజర్స్లో ఎవరు ఉన్నారంటే మన యూజర్స్లో ఈ క్రిష్ అనే పర్సన్ మాత్రం సబ్మిట్ చేయగలగాలి. ఓకే, ఇది ఇన్పుట్ మెసేజ్. ప్రాడ్ అప్లై చేద్దాం అనుకుంటున్నారా? ఎస్. ఓకే, అవునా కాదా మీ ఇష్టం. ఎవరు ఓన్ సబ్మిట్ చేయగలరు? తినొక్కలే. కాకపోతే తిన నచ్చినప్పుడు చేస్తానని యాక్సెప్ట్ చేయను. నేను ఎప్పుడో లాగిన్ చేసి చేస్తానంటే కాదు. నేను బిల్లు ట్రిగర్ చేసిన టైమర్ పెట్టుకుంటా. ఏంటది? ఒక టైం పెట్టుకుంటాను నేను. మేబీ 300 యూనిట్లో సెకండ్స్ పెట్టుకుంటా. ఇక్కడ పేస్ట్ చేస్తాం. సో థింగ్ ఏంటి, నేను బిల్డ్ అప్లై చేసిన 300 సెకండ్స్ అంటే 5 మినిట్స్ ఇది జరిగిపోవాలి, లేకపోతే అబౌట్ అయిపోద్ది. ఓకేనా? ఓకే, డిప్లాయింగ్ దిస్ టు ప్రాడ్. ఓకే ఓకే, లెట్ మీ చెక్ నౌ. యాడెడ్ క్రిష్ యాజ్ అప్రూవల్, పుష్. నౌ లెట్ మీ కమ్ బ్యాక్ టు జెన్కిన్స్ పైప్లైన్. ఓకే, ఇప్పుడు మనం మహా రండి ఇక్కడ కదా తినకి పర్మిషన్స్ ఉండకూడదు అసలు. ఓకే, లెట్ మీ టెస్ట్ దిస్ వన్. ఫస్ట్ నెగిటివ్ కేస్ టెస్ట్ చేద్దాం. డిప్లాయ్ టు ప్రాడ్ అని చెప్పాను, ఇది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఆ, మనం భాష పని కమిట్ చేసాం. రిలీజ్ 2.3.4. Scan now. Okay. Build now. Build with parameters. Deploy to prod. Yes. చూడండి ఏముంటుంది, కన్సోల్ అవుట్పుట్. డిప్లాయ్ చేయట్లేదు సార్. డిప్లాయింగ్ యూరేకా టు ప్రాడ్, ఎస్ ఆర్ నో? ఓకే, ఎస్. చూడండి క్లిక్ చేస్తాను ఎస్ అని, అదేం జరగట్లేదు అక్కడ. ఓకే, ఎందుకు జరగట్లేదు? నేను లాగిన్ అయింది మహాదేవ్ కింద, అంటే మహా కింద. తను తనకు పర్మిషన్స్ లేవు. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఒకసారి లాగౌట్ చేద్దాం. లాగౌట్ వేసి క్రిష్ కింద లాగిన్ చేద్దాం. డిప్లాయింగ్ టు ప్రాడ్, ఎస్. ఇది కూడా అవ్వట్లేదు బై. 1 సెకండ్ అండి. ఇది ఒకసారి ప్లగిన్ ఇష్యూ మేబీ ఇక్కడ. ఎస్, అదే ఒకసారి ప్లగిన్ ఇష్యూ అండి మేబీ. ఒకసారి ఇది ప్లగిన్ ఇష్యూ ఏమంటుందని ఇక్కడ కొన్నిసార్లు అవుతుంది కన్సోల్ అవుట్పుట్లో. సమ్ టైమ్స్ ఇట్ మైట్ హ్యాపన్ బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్. బట్ ఇక్కడ మీకు ఈ మౌస్ ఓవర్ చేశారనుకోండి, యుల్ బి గెటింగ్ ఇట్. ఓకే, బట్ ఒకసారి ఇందాక మహా కూడా అవ్వలేదు కదా, అది కూడా టెస్ట్ చేద్దాం ఒకసారి ఇక్కడ ఎంటర్ చేసి. ఓకే, నో లెట్ మీ లాగ్ అవుట్ ఫ్రమ్ దిస్ గై. లెట్ మీ లాగ్ ఇన్ టు మహా. ఓకే, let me go to Eureka. Let me go to the master branch as release branch. Build with parameters. Deploy to prod as yes. Build. ఫస్ట్ షేలోకి వస్తుంది. డిప్లాయ్ టు ప్రాడ్ ఉంది, అలాగే రిలీజ్ బై రెండు కండిషన్స్ మ్యాచ్ అవుతున్నాయి కానీ ఇది వచ్చింది. నౌ ఇఫ్ యు సీ డిప్లాయింగ్ యూరేకా టు ప్రాడ్, ఎస్. సరే, ఎస్ కొట్టిన అవ్వదండి ఇంకా. నథింగ్ ఇస్ హ్యాపెనింగ్. ఓకే, నా ఇఫ్ యు సీ టెక్నికల్గా డెవలపర్స్కి అందరికీ మనం యాక్సెస్ ఇస్తామండి, బిల్డ్ యాక్సెస్ వరకు. అంటే చూడండి ఇక్కడ మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఒకసారి నేను డైరెక్ట్ ఇక్కడికి వచ్చాను. I went back here, release here, went back to here and about clicked on S.
చూడండి ఇప్పుడు నేను చేయగలుగుతున్నా. ఎవరు చేయగలుగుతున్నారండి? శివ అనే పర్సన్ చేయగలుగుతున్నాడు. బట్ శివ అనే పర్సన్ మన పైప్ లైన్లో సబ్మిటర్ కింద ఉన్నారా? శివ అనే పర్సన్ మన పైప్ లైన్ సబ్మిటర్ లేరు. బట్ ఎలా చేయగలుగుతున్నారు అంటే మన డెవాప్స్ టీం ఎప్పుడు కూడా సబ్మిటర్లు ఉండాల్సిన నీడ్ లేదండి. వై? బికాజ్ శివ అనే పర్సన్కి మన ఇచ్చిన పర్మిషన్స్ ఏంటి? శివ ఇస్ అ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ అడ్మిన్ పర్మిషన్స్. అడ్మిన్ పర్మిషన్ ఉన్న పర్సన్స్కి సబ్మిటర్ రాయాల్సిన నీడ్ కూడా లేదండి. క్లియర్? అందరికి ఓకే. నౌ లెట్ మీ కాపీ దిస్ వన్. దిస్ ఇస్ బ్రాడ్ వ్యాలిడేషన్. 12th step. Broad approval only. .groovy. ఓకే. సరే, ఇప్పుడు దాకా మీరు రాసిన డాకర్ డిప్లాయ్మెంట్ అండి ఇంత వచ్చింది. ఇంకా మనం క్యూబర్నెటీస్ రాయాలి, మేనిఫెస్ట్ డిప్లాయ్మెంట్ చేయాలి, కొన్ని హెల్మ్ మెథడ్స్ కూడా క్రియేట్ చేసుకోవాలి. ఓకే ఫైన్ దెన్. ఇక్కడ దాకా ఏం డౌట్స్ ఉన్నాయి అందరికి? ఎవరికైనా ఇప్పుడు ఎవరినైనా ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయగలరండి ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో? లేదా ఏమైనా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి ఎక్కడైనా? నో? ఎస్. అమర్, స్నేహ, సెల్వన్, ఇట్స్ లాంగ్ ఐ హర్డ్ యువర్ వాయిస్. Yes, yeah. ఓకే రైట్. వెంకట్. Yes, sir. Clear, sir. ఓకే ఫైన్ దెన్. ఓకే ఇప్పుడు కొంచెం క్లియర్ అండి. ఇప్పుడు ఏమైంది మనకి? వేర్ ఇస్ ఇట్? మనం అనుకున్న ఫ్లో ఏంటంటే మనం అంటే బేసిక్గా ప్రాసెస్ ఇదేనండి. డిప్లాయ్మెంట్ చేసే విధానం మార్చు. మనం ఏమనుకున్నాం ఫస్ట్ అనుకున్నప్పుడు, ఓకే ఫస్ట్ ఫేజ్లోనేమో డాకర్ డిప్లాయ్మెంట్లో చేద్దాం ఎండ్ టు ఎండ్. తర్వాత ఫేజ్లోనేమో వీటిని షేర్ లైబ్రరీస్లో కన్వర్ట్ చేయాలి మొత్తం అంతా కూడా. ఎందుకు కన్వర్ట్ చేయమంటారు? ప్రాబ్లం ఏంటి? సరే, ఈ షేర్ లైబ్రరీస్లోకి మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో చూద్దామండి. థర్డ్ స్టెప్ ఏమనుకున్నాం? క్యూబర్నెటీస్లో డిప్లాయ్ చేయాలనుకున్నాం. ఫోర్త్ స్టెప్లో హెల్మ్ చార్ట్స్లో డిప్లాయ్ చేయాలనుకున్నాం. ఓకే, ఇది ఫ్లో. దీన్ని మళ్ళీ ఇంకా ఎక్స్టెండ్ చేసుకోవచ్చండి. కొంతమంది ఇక్కడ నుంచి మేము ఇంకా ఉంటాయి ఆర్గో సిడి డిప్లాయ్మెంట్స్ అని, ఇస్తియో డిప్లాయ్మెంట్స్ అని, రకరకాల డిప్లాయ్మెంట్స్ ఉంటాయి. వాటికి ఎప్పుడు కామన్ తప్ప ఫుల్ స్టాప్ ఉండదు. ఓకే నౌ ఇప్పుడు మనం 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 డిప్లాయ్ చేసిన అయిపోయిందా అంటే కాదండి. ఇప్పుడు అసలు యాక్చువల్ మన అప్లికేషన్ ఓపెన్ చేద్దాం. ఓపెన్ అవుతుందో చెక్ చేయలేదు చాలాసార్లు నుంచి. దిస్ లేవ్ ప్రాడ్, వేర్ ఇస్ ద ప్రాడ్? 8761. ఇక్కడ 8761. యా, ఇష్యూ బై ఇష్యూ. ఓకే, ఎందుకు చూసారంటే ఇష్యూ తెలిసిపోద్దండి. ఇష్యూ ఎందుకు తెలిసిపోద్ది బేసిక్గా మీకు? 8761. ఓకే, ఇక్కడ హెచ్టిటిపిఎస్ రాశారనుకోండి, ఎస్ఎస్ఎల్ ప్రోటోకాల్ ఎర్రర్ అని వస్తుంది. అంటే మీనింగ్ ఏంటి? సర్టిఫికేట్స్ ఉందని చెప్పి. ఓకే, ఇవి నాకు అప్లికేషన్ అవుతుంది అంటే యూరేకా అనేది అప్లికేషన్ రన్ అవుతుంది ప్రొడక్షన్లో. కాకపోతే యూరేకా ఒకటే డిప్లాయ్ చేసుకుని ఏం చేసుకుంటుంది? నాకు మిగతా మైక్రో సర్వీస్ కూడా కావాలి కదా. ఇంకేమైనా మైక్రో సర్వీస్ మన దగ్గర అంటే వీఆర్ హ్యావింగ్ 2 మైక్రో, టోటల్ 3 కదా. అందులో ఒకటి ఏంటంటే యూరేకా మైక్రో సర్వీస్, ఇది రిజిస్ట్రీ కోసం యాక్ట్ చేస్తుంది. అండ్ ఐఎమ్ హ్యావింగ్ 2 more కాల్ as యూజర్స్, అండ్ ఐఎమ్ హ్యావింగ్ 1 more కాల్ ప్రొడక్ట్స్. ఓకే, ఇవి ఎక్కడ ఉన్నాయండి? ఇవి ఇంకా నా లోకల్ మెషిన్లోనే ఉన్నాయి ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఇంకా నేను కమిట్ చేయలేదు కదా. 1 second. యూరేకా, లెట్ మీ pwd. Okay, let me do one thing. Terminal cd ls. Oh, యూరేకా ఒకటే ఉందా? ఇట్స్ అదర్ కోడ్ దెన్. యాప్ సోర్స్ కోడ్స్, ప్రాజెక్ట్ కోడ్, ఫెచ్, cd ఫెచ్ ఏంటి? rf ఫెచ్. ఓకే, I should be having the code, right? Code. Where is the code?
ప్రాజెక్ట్స్ అండ్ ఫోల్డర్ సారీ ప్రాజెక్ట్స్ ఎస్ఎస్ అనే ఫోల్డర్ ఉంటుంది సార్ దాంట్లో ఉన్నట్టు ప్రాసెస్ స్టేట్ లేదండి, మొన్న యాప్ సోర్స్ కోడ్స్ అని పెట్టాను, ఇందులో ఓన్లీ ఒకటే డౌన్లోడ్ చేశాను నేను. షట్. యురేకా 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 ఓకే, లెట్ మీ డూ వన్ థింగ్, లెట్ మీ స్టాప్ ద స్క్రీన్. నా మెషిన్లో సమ్వేర్ ఎక్కడో ఉండాలి, ఒక్క సెకండ్ అండి, లెట్ మీ చెక్ ద కోడ్ హియర్. రిపాజిటరీస్, one second. City users, documents, repos, wait to understand. Users, users, ఇక్కడ ఫస్ట్ నా లోకల్ మెషిన్ కోడ్ లేదండి. ఓకే, మేబీ లెట్స్ షో యూ దట్ అండ్ రేపు చేద్దాం దీన్ని. సో థింగ్ ఏంటి, ఐ షుడ్ బి హ్యావింగ్ వన్ యూజర్స్ repository, I should be having one products repository, and I should be having one more repository called as the React one. I forgot the name. These one repository. ఇంకా 3 repositories కావాలి మనకి. అండ్ బై డిఫాల్ట్ ఐ షుడ్ బి హ్యావింగ్ వన్ డేటాబేస్ యాజ్ వెల్. ఇప్పటిదాకా నాకు యూరేకా ఎక్కడ డేటాబేస్ అవసరం రాలేదు, కానీ ఐ షుడ్ బి హ్యావింగ్ డేటాబేస్ క్రియేటెడ్. ఓకే, అండ్ డేటాబేస్లో ఇక మీద నాకు కావాల్సిన డేటా అంతా పాపులేట్ అవ్వాలి. దట్స్ అ రిక్వైర్మెంట్. ఓకే, నౌ ఓకే, సో థింగ్ ఏం చేయాలండి, ఇప్పటిదాకా మనం యూరేకా ఒకటి రాసుకున్నాము, సేమ్ పైప్ లైన్స్ తినక రాయాలి, సేమ్ పైప్ లైన్ తినక రాయాలి, రియాక్ట్కి పైప్ లైన్ ఉంటుంది. ఓకే, డిఫరెంట్ పైప్ లైన్స్ ఉంటాయి బేసికల్గా. ఓకే, అంటే మనం ఇప్పటిదాకా రాసిన యూరేకాలో మల్టిపుల్ బ్రాంచ్ పైప్ లైన్స్ రాసుకున్నాం. యూజర్స్ కోడ్ కూడా క్రియేట్ చేసుకోవాలి, ఫాలోడ్ బై డేటాబేస్ ఉంటుంది మనకి. మేబీ రేపు చూద్దానండి. రేపు ఈ యూజర్స్, ప్రొడక్ట్స్, డేటాబేస్ ఇంటిగ్రేషన్స్, ఈ ఈ రెండు అప్లికేషన్ డిప్లాయ్మెంట్స్ కూడా చూద్దాం, అండ్ ఈ రియాక్ట్ అప్లికేషన్ కూడా డిప్లాయ్మెంట్ చేద్దాం. ఓకే, రియాక్ట్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ మేబీ రేపు చేద్దాం మనం. కాకపోతే నాకు మీరు పైప్ లైన్ రాయాలండి ఇది. మనం ఏమైతే ఇప్పటిదాకా రాసిన పైప్ లైన్ ఏంటి, ఐఎమ్ హ్యావింగ్ వన్ అప్లికేషన్, నాకు కావాల్సిన పైప్ లైన్ అంతా రాసుకున్నా. ఓకే, సేమ్ మన ఇంకా మీరు క్యూబర్నెటీస్ లాంటివి కూడా ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు. జస్ట్ ఇలాంటి పైప్ లైనే నేను కోడ్ ఇస్తాను. నాకు ఇది జావా బేస్డ్ అప్లికేషన్ పైప్ లైన్. రియాక్ట్ అప్లికేషన్కి బిల్డ్ ఎలా జరుగుతుంది, రియాక్ట్ అప్లికేషన్కి డిప్లాయ్మెంట్స్ ఎలా జరుగుతుంది, రియాక్ట్ అప్లికేషన్కి పైప్ లైన్స్ ఎలా రాస్తారు. సో రేపు నేను పైప్ లైన్ లేకుండా డిప్లాయ్ చేస్తాను ప్రాడ్ ఎన్విరాన్మెంట్. నాకు రియాక్ట్ అప్లికేషన్కి పైప్ లైన్ మీరు క్రియేట్ చేయాలి. ఓకే, సో యూరేకా, యూజర్స్, ప్రొడక్ట్స్, రియాక్ట్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్, ఈ రియాక్ట్ అప్లికేషన్కి ఇంటిగ్రేషన్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ యూజర్స్, యూజర్స్ అండ్ ప్రొడక్ట్స్కి
తిన డిప్లాయ్మెంట్. ఇవన్నీ చేయగలిగితే మనకు ఫ్లో అవుతుంది. ఒక ఫ్లో అంటే ఈ ఫ్లో అవుతుంది. తర్వాత మనం వీటిని మాడ్యులర్ పైప్లైన్స్ క్రియేట్ చేయడం కానీ, ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఆర్గనైజేషన్ లెవెల్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, ఎంటర్ప్రైజ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తారు, రీయూజబుల్ కోడ్ ఎలా రాసుకుంటారు, ఇవన్నీ కూడా చూడాలి. తర్వాత హెల్మ్ అండ్ క్యూబర్నెటీస్ చూద్దాం. సారీ అంటే నా దగ్గర కోడ్ లేదు, మేబీ మెషిన్లో లేదు అనుకుంటే కోడ్. ఐ నీడ్ టు పుల్ ఇట్ ఫ్రమ్ అదర్ డిఫరెంట్ మెషిన్. బట్ ఈ ఫ్లో అర్థమైందా? రేపు ఈ 3 చూద్దాం. ఇంటిగ్రేషన్స్, కాన్ఫిగరేషన్స్, డేటాబేస్ క్రియేషన్స్, ఇవన్నీ కూడా. డేటాబేస్ క్రియేషన్ అంతా డిప్లాయ్మెంట్ చేద్దాం. నాకు మీరు ఏం చేస్తారంటే, రేపు అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కాబట్టి, ఐ వాంట్ ద రియాక్ట్ పైప్లైన్ టు బి క్రియేటెడ్, ద గ్రూవీ పైప్లైన్స్. క్లియర్? I thought of doing today the same thing for rest, but unfortunately. Okay, anyhow, any questions అండి? అదే పాయింట్ చెప్పిన పాయింట్స్ లాస్ట్లో. Yes, no? Yes, sir. Okay. Any questions? No? Are we good then? We can stop it here అండి. రేపు ఈ మిగతా ఇంటిగ్రేషన్తో చూద్దాం. Are we good? Yes, no? Yes, sir. Okay. Fine then. ఓకేనా? నేను కమిట్ చేశాను కోడ్ ఇప్పటిదాకా. ఈ కోడ్ కూడా కమిట్ చేస్తాను ఇప్పుడు. ఒక సెకండ్ ఆగండి. ఎల్స్ ఐమ్ ఫర్గెటింగ్ ఎవ్రీథింగ్. యాడెడ్ ప్రాజెక్ట్ కోడ్. ఇప్పుడు కమిట్. ఈ కోడ్ ఎక్కడ ఉంది? ఓకే, ఇది కింద కమిట్ అవ్వట్లేదు అంటే ఇది ఇంకో రిపాజిటరీలో ఉందండి, అందుకు. దాన్ని గిట్ క్రెడెన్షియల్స్ మారుస్తాను ఇప్పుడు. ఫైన్ దెన్. సీ టుమారో గైస్. థ్యాంక్ యూ. బాయ్.